మన కోసం ప్రాణం పెట్టాడు, మన కోసం భూలోకానికి వచ్చాడు, మన కోసం యాతన పెట్టబడ్డాడు, మనల్ని ప్రేమించాడు. మన కోసం ఇంత త్యాగం చేసినటువంటి ఆయన్ని దేవుడిగా సత్కరించడం, దేవుడిగా మహిమపరచడం అనేటటువంటి పెద్ద విషయం ఏముంది? మనం ఎవరెవరినో దేవుడు అని చెప్పాం లోకంలో. రాయిని, రప్పని, పుట్టని, ప్రతి ఒక్క మనిషిని, ప్రతి ఒక్క జంతువుని దేవుడిని పూజించినటువంటి వాళ్ళ మనం. అలాంటి మన నిమిత్తం ఇంత చేసినటువంటి ఆయన దేవుడు అని చెప్పడంలో తప్పేమో? అంటే యేసుక్రీస్తు వారు దేవుడై ఉండి లోకాన్ని జయించడం పెద్ద విశేషం ఏముంది? మనిషిగా ఉండి లోకాన్ని జయించడము గొప్ప విషయం. అపోస్తుల తదనంతరం 4వ శతాబ్దంలో వాళ్ళంతట వాళ్ళుగా కూడుకొని ఒక విశ్వాస ప్రమాణాన్ని నిర్మించడం తప్పు కదా? వీళ్ళకు ప్రామాణికం, ఈ త్రిత్వవాదులకు ప్రామాణికం అథనేసియస్ క్రీడ లేకపోతే నైసియన్ క్రీడ? అథనేసియస్ పేరు మీద ఉన్నటువంటి క్రీడ అథనేసియస్ తయారు చేయలేదు, నైసియన్ క్రీడ్ ని అథనేసియస్ తయారు చేశాడు. ఇప్పుడు ఫస్ట్ వీళ్ళు క్లారిఫై చేసుకోవాలి. చరిత్ర కంటే ముందు నువ్వు బైబిల్లో సిద్ధాంతం ఉంది ఒకటి, అదేంటంటే అపోస్తుల బోధ. ఈ సిద్ధాంతాన్ని వదిలేశారు. అంటే సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సమస్త సృష్టిని సృష్టించిన, సమస్తమును సృష్టించినటువంటి ఆ ఏకైక దేవునికి, ఆయన కుమారుడు, మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతో స్తుతి, స్తోత్రాలు, కృతజ్ఞత, స్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధంగా ఆయన మాటలు విన్నటువంటి మాటలను మరి జాగ్రత్తగా పరిశీలనాత్మకంగా మరి అలాగున్నవా లేవా అని పరిశీలించి వాటి ప్రకారంగా మరి నమ్మి బ్రతికి దేవుడున్న మహాలోకానికి చేరుకోవాలి అనే ఆలోచన, ఆశ కలిగి వింటున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరటని శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు మేము ఈ విధంగా కూడుకోవటానికి, లేదంటే ఈరోజు ఈ విధంగా మీ ముందు రావటానికి ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ 66 పుస్తకాల సముదాయంతో కూడుకున్నటువంటి బైబిల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ఆయన చెప్పిన మాటల్లో దేవుడు ఎవరో చెప్పారు. ఆ దేవుడే మీకు దేవుడు, నాకు దేవుడు అని తెలియచేశాడు. ఆ దేవుణ్ణే నేను ఆరాధిస్తాను, మీరు ఆరాధించండి అని ఒక ప్రాసెస్ చెప్పాడు. అయితే ఈరోజు చాలామంది అలా కాదు అని చెప్పేసి అపోస్తలులు బోధించిన దానికి విరుద్ధముగాను, మరి ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చినటువంటి ఆజ్ఞలు కానివ్వండి, చెప్పినటువంటి మాటలకు వ్యతిరేకముగాను బోధిస్తూ తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్ముడు దేవుడు, ముగ్గురు దేవుళ్ళే అని చెబుతూ మరలా ముగ్గురు కాదు, మరలా ముగ్గురు అని చెప్పకుండా మరలా ఒక్కడే అని చెప్పే ప్రయత్నంలో విఫలమవుతున్నటువంటి సంగతి మీ అందరికీ తెలిసిందే. చివరికి ఇది మాకు అర్థం కాదు, ఎప్పటికీ మీకు అర్థం కాదు, చచ్చిన తర్వాత అర్థమైతే కావచ్చు, లేకపోతే పోవచ్చు అనే విధంగా మాట్లాడుతూ ఉండటం మీరందరూ గమనిస్తున్నారు, చూస్తున్నారు. అయితే బైబిల్లో ఏది సత్యం అనే విషయాన్ని మీ ముందుంచడానికి వాళ్ళు మాట్లాడేటటువంటి, వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి ఈ త్రిత్వము అనేటటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో, ఈ సిద్ధాంతం యొక్క ఆనవాలు లేదా ఈ సిద్ధాంతాన్ని ఎవరు స్థాపించారు, ఏ కాలము నాటిది, ఈ త్రిత్వ సిద్ధాంతము అనేటటువంటిది అపోస్తలులకు తెలుసా? అపోస్తలులకు ఈ త్రిత్వము అనేటటువంటి ఈ సిద్ధాంతం కానివ్వండి, లేకపోతే ఈ త్రిత్వం అనేటటువంటి మాట కానివ్వండి, అపోస్తలులకు తెలుసా అనేటటువంటి విషయం కాస్త కూలంకషంగా దాని గురించి ఆలోచించి మరి మీ ముందు ఉంచాలి అనేటటువంటి ఆలోచన మేము చేస్తున్నాము. అందుకు భాగంగాను మన మధ్యలో మరి మరొక ఇద్దరు సహోదరులు ఉన్నారు. మరి జూలూరుపాడు నుంచి వచ్చినటువంటి వేములపల్లి రమేష్ అన్నగారు మన మధ్యలో ఉన్నారు. వందనాలు అన్నగారు. అదేవిధముగా మరొక సహోదరుడు తెనాలిలో పరిచర్య చేస్తూ తెనాలి ప్రాంతంలో మరి సేవ చేస్తున్నటువంటి సహోదరుడు రాజబాబు గారు కూడా మన మధ్యలో ఉన్నారు. వందనాలు అన్నగారు. సో ఈరోజు మేము చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటి అంటే, కొందరి మనోనేతరాలైనా వెలిగింప చేయాలి, దాంతోపాటుగా సత్యం గురించి ఆలోచన చేయాలి. ఎవరో చెప్పింది మధ్యలో స్థాపించింది కాకుండా అపోస్తలుల యొక్క మాటల్లో, అపోస్తలుల యొక్క బోధల్లో ఉన్నటువంటి సారాంశాన్ని గ్రహించే ప్రయత్నం చేయించాలి అనే ప్రయత్నంతోనే మా ఈ చర్చ లేదంటే మా ఈ వేదిక సాగుతుంది అని తెలియచేస్తూ ఉన్నాను. అయితే ఈ త్రిత్వం గురించి
మొదటగా ఎప్పుడు ఎవరు ఎక్కడ స్థాపించారు లేదా తెలియచేశారు అనేటటువంటి విషయాలు మరి సహోదరుల ద్వారా 1-2 మాటలు మనం వినేటటువంటి ప్రయత్నం చేద్దాం. మరి అన్నగారు కూడా ఇది ఎప్పటిది అనే విషయాన్ని మరి మన మధ్యలో ఉన్నటువంటి రమేష్ అన్నగారు తెలియజేస్తారు. ఏ కాలం నాటిది? ముందుగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన భగవాన్ దాస్ బ్రదర్కి, మరి అదేవిధంగా నాతో పాటు వచ్చిన నా తోటి సహోదరుడు రాజబాబు గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. యాక్చువల్గా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కూడా మెయిన్ ఎందుకంటే ప్రతి ఒక్కరి యొక్క మనోనేత్రాలు తెరవబడాలి. ఎందుకంటే సత్యంలోకి మనందరము రావాలి అంటే బైబిల్ని పరిశీలించాలి. ఏదో గుడ్డిగా నమ్మి పైన వచనాలు చూస్తే మనకు అర్థం కాదు. ఈరోజు సమస్యలు అదే, బైబిల్లో దేవుడు ఎవరు? ఈ సమస్య అనేది ఎలా అయిపోయిందంటే సమస్యగా ఉంది, పరిష్కారం లేదు. పరిష్కారం బైబిల్లో లేదంటే ఉంది, కానీ దాన్ని ఏం చేస్తున్నారంటే గుడ్డిగా నమ్ముకుంటూ వెళ్ళిపోతున్నారు. క్రైస్తవులకు దేవుడు ఎవరు అంటే రకరకాలైన బోధలు వస్తున్నాయి. యేసుక్రీస్తు, యెహోవా, పరిశుద్ధాత్మ ముగ్గురు కలిపి త్రిత్వం అనేవాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ముగ్గురు 3 వ్యక్తులుగా ఉన్నారు. అదేవిధంగా పెద్ద దేవుడు, చిన్న దేవుడు, మళ్ళీ ఆ చిన్న దేవుడికి ఇంకో తమ్ముడు ఉన్నాడు. ఇలాంటి వర్షన్స్. అంటే ఇప్పుడు దేవుడు ఎవరు అని మనము అడిగితే క్రైస్తవుల్ని సరి అయిన సమాధానం క్రైస్తవుల నుంచి రాదు. ఒక వర్గం మరి ఈ విధంగా 3 భాగాలని, ఇంకో వర్గం 3 కలిపి త్రిత్వం అని, ఇంకో వర్గం ఏమో పెద్ద దేవుడు, చిన్న దేవుడు, అన్నదమ్ముళ్ళు అని. ఈ విధమైన వర్షన్ ఉండటం వల్ల అర్థం కాలేదు. కారణం ఏంటి అంటే దీనికి ప్రత్యేకంగా ఈ త్రిత్వ సిద్ధాంతానికి అధికారికంగా అంటే టెర్టులిన్ అనే అతను క్రీస్తు శకం 160 నుంచి 220 అంటే క్రీస్తు శకంలో ఈ టెర్టులిన్ అనే అతను ఒక వ్యక్తి ఈ సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. ఈ సిద్ధాంతం ఏంటి అంటే అధికారికంగా ఎందుకు రూపొందించారు, అధికారికంగా ఎందుకు తీసుకున్నారు అంటే త్రిత్వం అంటే ముగ్గురు కలిపి ఉంటారని. ఈ ముగ్గురు కలిపి త్రిత్వం అన్నారు. దీన్ని ట్రినిటస్ అంటే ఏంటంటే ఇది లాటిన్ భాష. ట్రినిటాస్ అనేది ఒక లాటిన్ భాష. ఈ భాష నుంచి ఈ పదం అనేది రావటం జరిగింది అన్నమాట. దీంట్లో ఏముంటుందంటే ట్రినిటాస్లో దేవుడు 3 వ్యక్తులుగా ఉన్నాడు. ఇప్పుడు ఈ 3 వ్యక్తులుగా ఉన్నారు అని చెప్పిన వాళ్ళు ఏమంటారంటే దీన్ని త్రిత్వం అనే బోధ చేస్తున్నారు. దీంట్లోనే 3 వ్యక్తులుగా ఉన్నారు, కానీ 3 భాగాలు ఎవరు వాళ్ళ వ్యక్తులుగా ఉన్నారు అనేది ఒక సిద్ధాంతం. ఇట్లా ఈ త్రిత్వ సిద్ధాంతాన్ని తీసుకొచ్చి క్రైస్తవ్యాన్ని గలిబిలి చేశారు. ఇది అపోస్తులకి తెలియదు ఈ బోధ. ఎందుకంటే అపోస్తులు ఎప్పుడు కూడా త్రిత్వ సిద్ధాంతాన్ని ప్రకటించలేదు. ప్రకటించారు అంటానికి ఏమైనా ఆధారాలు బైబిల్లో ఉన్నాయంటే ఎక్కడా లేవు. కానీ మనిషి తను తాను ఊహించుకొని వాటిలో కొన్ని తీసుకున్నాడు. నీళ్లు, రక్తము, ఆత్మ అంటే ఈ ముగ్గురు ఎవరు? దేవుడే కదా, ముగ్గురు కలిపి ఉన్నారు కదా అనే ఒక సిద్ధాంతం. అబ్రహాము దగ్గరికి 3 దేవదూతలు వచ్చినప్పుడు ఆ 3 దేవదూతలు ఎవరో కాదు, 3 యెహోవాలని కొంతమంది, లేదంటే యేసు ప్రభు, తండ్రి, పరిశుద్ధాత్మ 3 వచ్చారని ఈ వర్షన్ కూడా నడిచింది. ఇట్లా అధికారికంగా ఈ టెర్టులిన్ అతను దీన్ని రూపొందించాక మరొకతను ఎడ్వర్డ్ స్ప్రాగ్జిన్ అనే అతను ఏం చేశాడంటే దీన్ని రూపొందించటం, దీన్ని అధికారికంగా ప్రకటించటం అనేది జరిగింది. ఇది ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళిపోయింది. ఇలా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళిపోయిన తర్వాత ఇక దేవుడు ఎవరంటే రకరకాల బోధలు వచ్చేసి, అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మనం కూడా మాట్లాడుతున్నాం కదా దేవుడు ఒక్కడని. అయితే వీళ్ళన్నీ తప్పు, మీది కరెక్టా అని అడగొచ్చు. అడిగితే మేమేమంటామంటే మాది కరెక్ట్ అని మేము చెప్పాం, బైబిల్లో అలాగుందో లేదో చూసుకోమని చెప్తాం. అంటే బైబిల్లో అలా ఉందా లేదా మెయిన్ ముఖ్యం ఇది. సో దేవుడు 3 వ్యక్తులుగా ఉన్నారు అనటానికి ఏమైనా ఆధారాలు బైబిల్లో ఉన్నాయనేది మనం కరెక్ట్గా మనం ఈరోజు చూడగలిగితే, ఎందుకంటే సహోదరులుగా 3 ఇక్కడ కూర్చున్నాం, సత్యాన్ని ఖచ్చితంగా అందించాలి,
సరే పాతకాలం వాళ్ళందరూ కూడా కాలం వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది. వాళ్ళు కాదు, యువత ఉంది. యువతకి భవిష్యత్తు తరాలకి మనం నేర్పాలి, వాళ్ళకి నిత్య జీవాన్ని దగ్గర చేయాలి, కానీ దూరం చేయకూడదు. ఇప్పటి వరకు నిత్య జీవాన్ని దూరం చేశాం. ఇకనైనా భవిష్యత్తు తరాలకి నిత్య జీవాన్ని అందజేయాలంటే ఖచ్చితంగా దేవుడు ఎవరు, యేసుక్రీస్తు బోధలో కానీ అపోస్తుల బోధలో కానీ దేవుడు ఎవరు అనేది ఖచ్చితంగా మనం తెలియచేయాలి. ఇది బైబిల్లో ఉన్న ఈ త్రిత్వ సిద్ధాంతంలో ఇగో ఈ వ్యక్తులు ప్రతిపాదించినవి, ఈ వ్యక్తులు ప్రతిపాదించిన వాటిని తీసుకొని వస్తున్నారు. దాని గురించి మరలా మనము మాట్లాడదాం. చాలా సంతోషం అన్నగారు. అయితే మనం యాక్చువల్గా బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా బైబిల్లో ఏదైతే చెప్పారో అది చెప్పుకుంటూ మనం సాగాలి. కానీ చరిత్రను ఎందుకు మనం మాట్లాడుతున్నాం అని అంటే, మనం బైబిల్లో నుంచి ఎప్పుడైతే చెప్తూ ఉన్నామో, అనగా ఇప్పుడు పరిశుద్ధాత్మునికి తెలియనటువంటి విషయాలైతే లేవు. స్వయంగా యేసుక్రీస్తు ప్రభుల వారే ఒక మాట చెప్పాడు. మనకు తెలుసు, యోహాను సువార్త 16వ అధ్యాయం 12వ వచనం నుంచి చదివితే అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక విషయాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాడు. చూద్దాం మనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 16వ అధ్యాయము 12వ వచనం. 16వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చూసినట్లయితే స్వయంగా యేసుక్రీస్తు ప్రభుల వారు, నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించను. ఆయన తనంతడు తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవించబో సంగతులను మీకు తెలియజేయను. ఓకే, యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి ఈ మాటను బట్టి సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మిమ్ములను ఎక్కడికి నడిపిస్తాడని చెప్పాడు? సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అని అన్నప్పుడు ఇప్పటికీ నడిపిస్తూనే ఉన్నాడా, ఆల్రెడీ నడిపించేశాడా? ఇది సమాజానికి క్లారిటీ రావాల్సినటువంటి విషయం. ఇంతకు యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు లేదా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు అని అన్నాడు. ఎప్పుడు వచ్చాడు? 2000 సంవత్సరాల క్రితం. మరి ముఖ్యంగా బైబిల్లో అపోస్తుల కార్యం 2వ అధ్యాయములో శిష్యులందరూ యెరూషలేములో కూడి ఉన్నప్పుడు వేగముగా వీచు గాలి వంటి ఒక శబ్దంతో 2వ అధ్యాయంలో ఉంటుంది కదా, పెంతెకోస్తు అనేటువంటి పండుగ దినాన అప్పుడు వచ్చి, అంటే పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాతనే మొదటి 100 సంవత్సరాలలోనే సర్వసత్యాన్ని ఆయన తెలియజేశారు. దానిని అపోస్తలులు రాశారు. అంటే అపోస్తలుల ద్వారా పరిశుద్ధాత్ముడు మాట్లాడాడు. అపోస్తలుల ద్వారా పరిశుద్ధాత్ముడు మాట్లాడాడు అంటే అపోస్తలుల బోధ ఏదైతే ఉందో ఆ బోధే సర్వసత్యం. సర్వసత్యం అంటే మీనింగ్ ఏంటి? సర్వసత్యము అంటే పరిపూర్ణతగా సత్యంలో పూర్తి సత్యం, పూర్తి సత్యం, కంప్లీట్నెస్ ఆఫ్ ట్రూత్ అని చెప్పేసి అంటారు. ఇంకేం లేదు అనే విషయం మనకు అర్థమవుతుంది. అంటే పూర్తి సత్యం. ఆ పూర్తి సత్యం ఎక్కడుంది అని అంటే అపోస్తలుల బోధ. అందుకోసమే అపోస్తలులు కూడా రాసి పెట్టినప్పుడు అపోస్తలుల బోధ ప్రకారంగా ఎవరైనా ఉండాలి, ఆ బోధ ప్రకారంగా లేకపోతే అలాంటి వాళ్ళని దూరం పెట్టేసేయండి, అలాంటి వాళ్ళని స్నేహం చేయొద్దు అని చెప్పేసి మనకు తెసలోనికలకు రాసినటువంటి పత్రికలో అపోస్తలులు చెప్తా ఉన్నటువంటి మ్యాటరు. 2వ తెసలోనికలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. సహోదరులారా మా వలన పొందిన బోధన ప్రకారము కాకుండా అక్రమంగా నడుచుకుని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని, అది అక్రమంగా నడుచుకుని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞ. ఇది ఆజ్ఞ. అంటే ఇప్పుడు సాంగత్యం కూడా చేయొద్దని 14లో ఉంటుంది. 14 వచనంలో, ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడని ఎడల అతనిని కనిపెట్టి
అతడు సిగ్గుపడ నిమిత్తము అతనితో అసలు సాంగత్యమే చేయొద్దు. కరెక్ట్. అపోస్తల బోధలో ఉండాలి. ఇప్పుడు మనకు అర్థం కావాల్సినటువంటి మెయిన్ పాయింట్ ఏంటంటే అపోస్తలుల బోధ ప్రకారంగానే మనం నడవాలి. అపోస్తలుల బోధ ప్రకారంగానే మనం విశ్వాసం ఉంచాలి. అపోస్తలులు మనకి ఏదైతే ఆజ్ఞాపించారో అదే మనం నమ్మి బ్రతకాలి. అలా కాకుండా అక్రమముగా క్రమం ఏంటి అంటే అపోస్తలులు ఏదైతే నమ్మమని చెప్పారో, ఎలాగైతే నమ్మమని చెప్పారో అలా కాకుండా దానికి విరుద్ధంగా నమ్మించే ప్రయత్నం చేసే వాళ్ళే అక్రమకారులు అనేటటువంటి విషయం మనకి ఇక్కడ క్లియర్ కట్ అర్థమవుతుంది. ఇక్కడ రెండు విషయాలు మనకు అర్థం కావాల్సినటువంటి విషయాలు. ఒకటి, సర్వసత్యం అపోస్తలుల ద్వారా బయలుపడిన దాంట్లోనే సర్వసత్యం ఉంది, పూర్తి సత్యం ఉంది. ఆ పూర్తి సత్యం ప్రకారంగా ప్రతి క్రైస్తవుడు నడవాలి. అదేంటి అని అంటే తండ్రి ఒక్కడే అని నమ్ముట మంచిది అని అపోస్తలులు చెప్పారు. యాకోబు పత్రికలో 2:19 దేవుడు ఒక్కడే అని నమ్ముట మంచిది అంటాడు. అలా దయ్యం కూడా నమ్ముతుంది అని అంటాడు. మరి ఆ ఒక్క దేవుడు ఎవరు అని అంటే అపోస్తలులే చెప్పారు. మన పౌలు గారు 1 కొరింథీ పత్రిక 8:6 ఆకాశమందు కానీ భూమి మీద కానీ దేవతలు అనబడినవి ఉన్నను, మనకు ప్రభువులు అనేబడేటటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నప్పటికీ కూడా దేవుడు అనేవాడు మాత్రం ఒక్కడే. మనకు దేవుడు అనేవాడు ఒక్కడే. ఆ ఒక్కడు ఎవరు అని అంటే తండ్రి అని చెప్పాడు. తండ్రి మాత్రమే దేవుడు, తండ్రి ఒక్కడే దేవుడు అనే విషయం అపోస్తలులు చెప్పారు. మరి వాట్ అబౌట్ జీసస్ క్రైస్ట్ అని చెప్పేసి మనం అడిగితే ఆ అపోస్తలులే చెప్పినటువంటి లేదంటే మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఏంటి అంటే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మండి. అలా నమ్మితే మీకు నిత్యజీవం వస్తుంది. ఈ విషయము చెప్పే ముందు అంటే మీకు అడ్డురాటం కాదు కానీ ఈ విషయం చెప్పే ముందు కొన్ని మాటలు అంటే 2-3 మాటలు కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను, మీరు కంటిన్యూ చేయండి. అది ఏంటంటే బ్రదరు, ఇందాక చెప్పా దేవుడు 3 వ్యక్తులుగా ఉన్నాడు అంటే బైబిల్లో యేసుని దేవుడని రాయబట్టడం వల్ల ఈ విషయం బాగానండి. బైబిల్లో యేసుని దేవుడని రాయబట్టడం వల్ల పరస్పర విరుద్ధ వాక్యాలు అనేవి వచ్చాయి. ఎందుకు అంటే దేవుడు అద్వితీయుడని బైబిలే చెప్పింది, మరలా యేసుని దేవుడని రాసింది. అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడని లేకపోయినా మనం పరిశుద్ధాత్మ దేవుడు అని సంబోధిస్తాను. దేవుని ఆత్మ అని ఉంటుంది, పరిశుద్ధాత్మ అని ఉంటుంది, కానీ పరిశుద్ధాత్మ దేవుడు అని ఉండదు పదం. అయితే ఈ పరస్పర విరుద్ధ వాక్యాలు అయితే బైబిల్లో మరి త్రిత్వ సిద్ధాంతం లేదా అంటే త్రిత్వ సిద్ధాంతమే అని చెబుతూ త్రిత్వ సిద్ధాంతం అన్నప్పుడు మనం ఇన్ని క్వశ్చన్స్ చేస్తాం. దేవుడు ఒక్కడే అని అంటాం కదా, అద్వితీయ దేవుడు అని. అద్వితీయ దేవుడు అన్నాక కూడా మరలా ఇంకో దేవుడిని మీరు తీసుకొచ్చి ఎందుకు పెడుతున్నారంటే వాళ్ళు అనేది ఏంటంటే త్రిత్వం గురించి వివరించే సందర్భం వాళ్ళకి అర్థం కాక ఇది మర్మము. దీని గురించి మనం అర్థం చేసుకోవడానికి మన శక్తి చాలదని మాట్లాడేస్తారన్నమాట. ఒరిజినల్గా నేనంటాను బైబిల్లో యేసుక్రీస్తు దేవుడు అనే విధంగా ఒక్క వచనం కూడా లేదంటాను నేనైతే. ఒక్క వచనం కూడా లేదు. కాకపోతే వాళ్ళు అర్థం చేసుకోవటం అలా అపార్థం చేసుకొని వచనాలు చూపిస్తున్నారే తప్ప అసలు ఒక్క వచనం కూడా లేదు అనేటటువంటి విషయం మనకి ఎప్పుడు అర్థం అవుతుంది అని అంటే అపోస్తలుల యొక్క బోధ ఫస్ట్ క్లియర్ కట్గా అర్థం కావాలి. క్లియర్ కట్ వాళ్ళు ఆత్మపూర్ణులు, మనలాంటి వాళ్ళు కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళ లాంటి వాళ్ళు కాదు. అపోస్తలులు నిండు ఆత్మపూర్ణులైనటువంటి వారు కాబట్టి వాళ్ళు 2 రకాలుగా వాళ్ళు మాట్లాడరు. ఎక్కడ జరిగింది పొరపాటు అనేది ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే అన్నగారు, చరిత్రలోనికి మనం ఎందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది, లేదంటే త్రిత్వ సిద్ధాంతం ఎక్కడ ఏర్పడిందో అక్కడి వరకు మనం వెళ్ళాలి అనుకుంటున్నాం. ఇప్పుడు మూలం ఎవడంటే మనిషే. దానికోసం ఫస్ట్ ఏంటంటే అపోస్తలుల బోధ ప్రకారంగా కాకుండా దానికి వ్యతిరేకంగా నమ్మిస్తూ దానికి వ్యతిరేకంగా బోధిస్తూ ఉన్నటువంటి వాళ్ళు సమాజంలో ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళే అయితే వాళ్ళు దీన్ని క్రాస్ చేస్తున్నారా లేదా? ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు మనం బోధిస్తుంటే మనం ఏదో యేసుక్రీస్తు ప్రభుల వారిని తక్కువ చేస్తున్నట్టుగా, మనం ఏదో యేసుక్రీస్తు ప్రభుల వారిని తక్కువ చేసి చూపిస్తున్నట్టుగా ఒక రకమైనటువంటి భ్రమలోనికి ఈ బోధకులు అనేటటువంటి వాళ్ళు సమాజాన్ని తీసుకుపోయారు. కాబట్టి చెప్తున్నా బ్రదర్, ఏమంటున్నానంటే యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడు. 1, తగ్గించుకున్నాడు తను తాను. 2, కొట్టినా తిరిగి కొట్టలేదు, దూషణకు ప్రతిదూషణ చేయలేదు.
ఎవరైతే ఆయన శిక్షించారో వాళ్ళ కొరకు ప్రార్థన చేశాడు. అలాగే అదృశ్య దేవుని స్వరూపం ఉంది తెలుసా? అలాగే క్రీస్తు దేవుని స్వరూపం ఉంది తెలుసా? తండ్రి నేను ఏకమై ఉన్నాడని తెలుసా? దేవుడని రాయబడి ఉందని తెలుసా? ఇన్ని ఉండి, ఇన్ని క్వాలిఫికేషన్లు ఉండి, పరలోకం నుండి భూమి మీదకి తాను తగ్గించుకొని వచ్చి సంపూర్ణ మానవుడుగా, సంపూర్ణ దేవుడుగా పిలువబడుతున్నాడు అని ఇప్పుడున్న వారి సిద్ధాంతం. దీన్ని బాగా చొప్పించేశారు. అంటే వాళ్ళ మెదడులోకి ఎక్కించేసి బాగా చొప్పించేసి, ఏ దేవుడైనా మన కొరకు చచ్చిపోయాడారా? ఏ దేవుడైనా మన కొరకు రక్తం కార్చాడారా? దేవుడు రక్తం కార్చాడు, దేవుడు చచ్చిపోయాడు అంటే సామాన్యమైన మనుషుల చేత దేవుడు పాతిపెట్టబడించుకున్నాడు. తన్నులు తిన్నాడు, ఉమ్మేయించుకున్నాడు, పాతిపెట్టబడించుకున్నాడు. ఎమోషనల్ గా మనుషుల్ని ఏం చేస్తున్నారంటే ఒక రకమైనటువంటి ఎమోషనల్ గా వాళ్ళని బెండ్ చేయటమే. ఎమోషనల్ గా బెండ్ చేయటం వల్ల ఎమోషనల్ బ్లాక్మెయిల్ టైప్ లేనా ఇది. అలా చేయటం వల్ల ఏంటంటే అందరూ కనెక్ట్ అయిపోయారు, ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయారు. వాక్యంలో అలా ఉందా లేదా, వాక్యం ఏం చెప్తుంది, పరిశుద్ధాత్ముడు అపోస్తలుల ద్వారా ఏం తెలియచేశాడు అనేటటువంటి దానికి జాగ్రత్తగా ఆలోచించట్లేరు. ఎమోషనల్గా ఏంటంటే మా పాస్టర్ గారు మంచోడు, ఆయన అసలు లేచి నుంచుని కన్నీటితో ఆయన వాక్యం చెప్తుంటే మా హృదయాల్లో కరిగిపోతున్నాయి, ఎలా ఆలోచిస్తున్నారో తప్ప ఆయన కన్నీటితో చెప్పేది నిజమా అబద్ధమా వాక్యంలోకి రావట్లేదు, ఎవరు రావట్లేదు. ఇది మాత్రం 100% నిజం. ఎందుకంటే ఈరోజు దేవుని కంటే ఎక్కువ సేవకులకి ఎక్కువ పెద్దపీట వేశారు. ప్రతి క్రైస్తవుడి యొక్క, ప్రతి విశ్వాసి యొక్క హృదయంలో దేవుడు ఉన్నాడా లేకపోతే పాస్టర్ ఉన్నాడా అని అంటే 100% నిజం. అంటే అది కాబట్టి ఎక్కువగా మనుషుల హృదయంలో మనుషులే ఉన్నారు, అంటే పాస్టర్లే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభుల వారు ఇలా చెప్పాడు, దీన్ని నమ్మరా మీరు అని చెప్పేసి వేరే వేరే సబ్జెక్టులలో ఏ సబ్జెక్ట్లోకి వెళ్ళినా, ఏ యాంగిల్లోకి వెళ్ళినా ఇలా యేసుప్రభు చెప్పాడు నమ్మరా అని అంటే, యేసుప్రభు చెప్పినా మేము నమ్మం, మా పాస్టర్ గారు చెప్పింది అని చెప్పేసి పాస్టర్ గారి మీద అభిమానంతో ఒకవేళ పాస్టర్ గారు చెప్పింది వాక్యానికి వ్యతిరేకమైనా కూడా పాస్టర్ని వదిలిపెట్టట్లేరు. అంటే యేసుక్రీస్తును కూడా విడిచిపెడతాం కానీ పాస్టర్ని మాత్రం విడిచిపెట్టాం. కారణం ఏంటి అంటే ఒకటే, ఆ పాస్టరు వాళ్ళ ముందు ఏడవటం, ఆ పాస్టరు ఎమోషనల్గా వాళ్ళ ముందు మెల్ట్ చేస్తుంటాడు అనమాట. ఎమోషనల్గా వాళ్ళని ఏం చేస్తుంటారంటే మెల్ట్ చేసేసి ఉంటారు. నీకోసం ప్రార్థన చేశాను, నీకోసం పస్తులున్నాను, నీకోసం నేను ఉపవాసం చేశాను, నీకోసం రేయింబగళ్ళు దేవునితో పోరాడాను, నేను ప్రార్థన చేయటం వల్ల నువ్వు బాగుపడ్డావు, నేను ప్రార్థన చేయటం వల్ల నువ్వు మరి నిలబడ్డావు అనేటటువంటి కోణం. అంటే ఇది పాస్టర్ల లోపం 100% అని చెప్పొచ్చు. ఎందుకనంటే అపోస్తులుడైనటువంటి పౌలు గారు, పౌలు ఎవడు అపోల్లో ఎవడు అన్నాడు. ఆ స్థాయిలో ప్రతి సేవకుడు ఉండాలి. అంటే తను ఎంతగానో ఈ రోజు ఉన్నటువంటి ఏ పాస్టర్ కూడా కరెక్ట్గా చెప్పాలంటే అపోస్తులుడైనటువంటి పౌలు గారి కాలి గోటికి సరిపోరు. అపోస్తులుడైనటువంటి పౌలు గారి కాలి గోటికి కూడా సరిపోలేనటువంటి వీళ్ళు బాగా ఎక్స్పోజ్ అయ్యారు. వీళ్ళు తమను తాము హైలైట్ చేసుకుంటుంటారు. కానీ అపోస్తులుడైన పౌలు ఏం చేశారు? పౌలు ఎవడు, అపోల్లో ఎవడు, నీకోసం ప్రాణం పెట్టింది ఎవరు? ఆ విధంగా ప్రతి పాస్టర్ ఉండుంటే దేవునికి కనెక్ట్ అయ్యి వాక్యాను ప్రకారంగా నడిచేవాళ్ళు. కానీ ఈరోజు వాక్యం చెప్తున్న లెక్కల ప్రకారంగా ఉండకపోవటానికి ప్రధానమైనటువంటి కారణం సేవకులు అని కూడా చెప్పొచ్చు. అయితే నేను ఇప్పుడు మీ ముందు ఇవన్నీ ఎందుకు పెడుతున్నానంటే, ఇవి మనం చెబుతుంటే సర్వసత్యంలో పరిశుద్ధాత్ముడు తెలియచేశాడు అపోస్తుల ద్వారా, ఆ బోధలోనే ఉండాలి లేకపోతే ప్రమాదం అని చెప్పేసి చెప్పిన తర్వాత, అందులో దేవుడు ఒక్కడే ఆయన తండ్రి అని నమ్మమని చెప్పి, యేసును దేవుని కుమారుడైన క్రీస్తు అని ఒప్పుకోవాలి. అలా ఒప్పుకుంటేనే వాడిలో దేవుడు ఉంటాడు, వాడు దేవునిలో ఉంటాడు. యేసును ఎవరైతే యేసుక్రీస్తును దేవుని కుమారుడు అని ఎవరైతే ఒప్పుకుంటాడో వాడు మాత్రమే ఈ లోకాన్ని జయించి పరలోకానికి వెళ్ళగలడు అనే విధంగా అపోస్తుల బోధలో ప్రస్ఫుటంగా నీటిగా మనకు కనబడుతున్నప్పుడు, ఇది మనం చెప్తుంటే అంగీకరించలేకపోతున్నారు. ఇది అపోస్తుల బోధ, ఇది సర్వసత్యం బోధ, ఇదే సర్వసత్యం, దీని ప్రకారంగా నమ్మండి అని అంటే అలా కాదు అని దీనికి వ్యతిరేకంగా వాళ్ళు బోధిస్తూ, వ్యతిరేకంగా ఏం బోధిస్తున్నారు అని అంటే మనకు తెలియదు ఏం లేదు. యేసుక్రీస్తు కూడా దేవుడే, అంటే దేవుని కుమారుడు అని మనం నమ్ముతూనే మళ్ళీ దేవుడు అని కూడా చెప్పాలి అని అన్నప్పుడు బేసికల్గా దేవుడు గొప్పనా దేవుని కుమారుడు గొప్పనా అని ఆలోచిస్తే ఎవరికైనా బేసికల్గా మైండ్తో అర్థమయ్యేది ఏంటంటే దేవుడే గొప్ప. కాబట్టి ఇప్పుడు దేవుని కుమారుడు అనేటటువంటి మాట మరుగున పడిపోతుంది.
దేవుడు అనేది హైలైట్ అయ్యింది ఆల్రెడీ. ఈరోజు క్రైస్తవులకు దేవుడు అని చెప్పేసి ఈవెన్ దో మీరు క్రైస్తవులు అనబడేటువంటి వాళ్ళ దగ్గర మాత్రమే కాకుండా అన్యుల దగ్గరికి కూడా వీళ్ళు అడిగితే ఏం చెప్తారు? యేసు ప్రభు అంటాడు, యేసే అంటారు. కానీ బైబిల్ ఏం చెప్పింది? యేసును ఎలా నమ్మమని చెప్పింది? అపోస్తలులు సర్వసత్యంలో పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఇవ్వబడిన ఆజ్ఞ ఏంటి? యేసును ఎలా నమ్మమని చెప్పింది? దేవుని కుమారుడుగా నమ్ము, ఈ లోకాన్ని జయిస్తావు. దేవుని కుమారుడుగా ఒప్పుకో, నీలో దేవుడు ఉంటాడు అని పరిశుద్ధాత్ముడు సర్వసత్యంలో చెప్పినప్పుడు అదే సర్వసత్యం అంటే కంప్లీట్ ట్రూత్, అదే నిజం అని మనం బోధిస్తుంటే మనకు వ్యతిరేకంగా మీకు త్రిత్వం తెలియదు, మీకు త్రిత్వం తెలియదు, ముగ్గురు దేవుళ్ళు, మళ్ళీ ముగ్గురు దేవుళ్ళని కలిపి ఒక్క దేవుడు అని చెప్పి చెప్తున్నారు. అది ఫైనల్, అది ఫైనల్. ఇప్పుడు మీకు త్రిత్వం గురించి తెలియదు అని చెప్పేసి మనతో మాట్లాడుతున్నారు. కానీ పోనీ వాళ్ళకేమైనా తెలుసా అని అంటే మీరు చెప్పినట్టు వాళ్ళు కూడా ఫైనల్కి వెళ్ళిన తర్వాత అంతా ముగ్గురు దేవుళ్ళు ముగ్గురు దేవుళ్ళు ముగ్గురు దేవుళ్ళు అని తీసుకెళ్లి ఫైనల్ ముగ్గురు కాదు ఒక్కడే అని చెప్పే ప్రయత్నంలో అందరూ ఫెయిల్ అవుతున్నారు. అక్కడ నిన్న ఎవడో వీడియో చేశాడు ఒకడు, ఏమనంటే దేవుడు యేసుని లేపాను, దేవుడు యేసుని లేపాను, యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకో, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలని ఉంది. ఆడేమంటాడంటే యేసు ప్రభు అంటే యెహోవా కాబట్టి యేసుని అనకుండా దేవుడిని ప్రభు అని ఒప్పుకో. దేవుడు ఇంకో దేవుడు లేపిడు, ఒక భాగం ఇంకో భాగాన్ని లేపింది అనమాట ఉద్దేశం. అంటే యేసే యెహోవా, యెహోవా యేసు. ఎందుకు అంటే ప్రభునామమును బట్టి ప్రార్థన చేయవారు రక్షించబడుతురు అన్నాడు కదా. ఇప్పుడు పాత నిబంధనలో 50 గ్రంథంలో ఉంది ఈ మాట, అదేవిధంగా అపోస్తల కార్యంలో ఉంది, రోమపత్రికలో ఉంది. అంటే వీటికి సందర్భం అవసరం లేదు, సందర్భం ఏమాత్రం అవసరం లేకుండా మాట్లాడతారు. అయితే ఒక విషయాన్ని మీకు ఇక్కడ చెప్తాను. యేసు ప్రభుని భూమి మీదకి పంపించింది ఎవరు? దేవుడు. అది ఖచ్చితంగా మనకు తెలుసు. ఎందుకంటే మన పాపముల ప్రాయశ్చిత్తం కొరకు దేవుడు ఈ లోకమునకు తన కుమారుని పంపెను. పంపి ఏం చేశాడు ఆయన? భూమి మీదకి వచ్చిన ఆయన ఏం చేశాడు అంటే తండ్రిని పరిచయం చేశాడు. తండ్రిని పరిచయం చేస్తూ ఇదిగో తండ్రి ఇలా ఉంటాడు అని శిష్యులకి ఆనాటి సమాజానికి ప్రభువైన యేసుక్రీస్తు తెలియజేసుకుంటూ వచ్చారు. అలా ఆయన బోధలు చేసుకుంటూ వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో ఏం చెప్తాడంటే, మనం అపోస్తల కార్యాలకు వస్తే పౌలు గారు కూడా ఏం చెప్తారంటే, యేసు ప్రభు చనిపోయినా కానీ ఆయన శరీరం కుళ్ళు పట్టదు అన్నాడు. చనిపోయాడు, తిరిగి లేస్తాడు, ఆయన శరీరం కుళ్ళు పట్టదని అంతకుముందు కీర్తనల గ్రంథంలో దావీదు ప్రవచించిన మాటలు ఉన్నాయి. ఇవన్నీ తీసుకొని మాట్లాడుతూ ఒక మాట అంటాడు, మనం చూద్దాం. అపోస్తల కార్యంలో 13వ అధ్యాయం. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇది చెప్పింది వివరిస్తాను. అపోస్తల కార్యంలో 13వ అధ్యాయము 30వ వచనం. అయితే దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెను. దేవుడు మృతులలో నుండి ఆయన లేపెను. ఆయన గలిలయ నుండి యెరూషలేమునకు తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు కనబడెను. వారిప్పుడు ప్రజల ఎదుట ఆయనకు సాక్షులై ఉన్నారు. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించారు. ఏ సువార్త ప్రకటిస్తున్నాం? ఇప్పుడు సువార్త ప్రకటించే వాళ్ళు కూడా చూడండి, ఎక్కడికి పోయినా దేవుడే ప్రాణం పెట్టాడు, దేవుడే రక్తం కార్చాడని చెప్పుకుంటూ సువార్త ప్రకటిస్తున్నారు. అది కాదు, ఇక్కడ సువార్త ఏంటి? దేవుడు యేసును లేపెను, పితరులకు చేసిన వాగ్దానం మన పిల్లలకు కూడా నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటిస్తున్నాం. అంటే సువార్త ఏమైనా సువార్త ప్రకటించాలో కూడా కామన్ సెన్స్ లేదు. మినిమం కామన్ సెన్స్ లేకుండా సువార్తకు బయటికి వెళ్ళిపోతారు. ఇవన్నీ ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు అలాగే నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కని ఉంటినని 2వ కీర్తన ఎందు రాయబడింది. అనగానే ఏమంటారు? ప్రతి సంవత్సరం డిసెంబర్ 25కు చెప్తారు ఈ మాట. నువ్వు నాకు అసలు డిసెంబర్ 25కి చెప్పే మాట అయితే నిన్ను కని ఉన్నాననేది ఎందుకు రాయబడిందంటే, ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు. అంటే ఏంటి? మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయన మృతుల్లో నుండి లేపుటను బట్టి దావీదును అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును అని నమ్మకమైనగా చెప్పాడు. కాబట్టి వేరొక కీర్తన యందు పరిశుద్ధుని కుళ్ళు పట్టనివో అని చెప్పుచున్నాడు. అంటే ఏంటి? ఆయన లేవటం అనేది పునరుత్థానం. నేను నిన్ను కని ఉన్నానంటే దేవుని కుమారుడుగా నిరూపింపబడ్డాడు, ఆయన లేపాడంటే లేపింది ఎవరు? దేవుడు. లేపింది దేవుడు. కనుక యేసుక్రీస్తుని మనం దేవుని కుమారుడుగా నమ్ముతున్నాము, యేసే క్రీస్తుని నమ్ముతున్నాము. అదేవిధంగా సువార్తను కూడా ఏమని ప్రకటిస్తున్నామంటే దేవుడు యేసుని లేపెను, దేవుడు యేసుని లేపెననే సువార్తను ప్రకటిస్తాను. ఆ సువార్త మర్చిపోయారు.
ఎందుకు మర్చిపోయారంటే దేవుడే మన కోసం వచ్చాడు, దేవుడే మన కోసం రక్తం చింతాడు, దేవుడే దేవుడే అని చెప్తున్నారు. కానీ బైబిల్లో ఉన్నది ఎవడు చెప్పడు, ఎవడు మాట్లాడ్డాడు. ఈరోజు యేసు ప్రభు నమ్మి మనం కూడా బాప్తీసం తీసుకుంటే అలాగే మనము పునరుత్థానంలో కావాలని, అంటే ఆయన అడుగుజాడలో నడిస్తే ఖచ్చితంగా పరిశుద్ధుడిగా మారతాం. ఆ మారేది ఏమన్నా ఉందా? అసలు ఎవరైనా మారుతున్నారు? ఎవరైనా పునరుద్ధానంగా ఉన్నారు? సంఘంలోకి వచ్చాడంటే పునరుత్థానుడైనట్టే. శ్రేష్టమైన పునరుద్ధానం మళ్ళీ ఒకటి ఉంది. సో ఇవన్నీ చేయకుండా కేవలం యేసుని దేవుడు అంటానికి తగ్గించుకున్నాడు, ప్రాణం పెట్టాడు, క్షమాగుణం కలిగి ఉన్నాడు, అదృశ్య దేవుని సరిపోనుంది, దేవుడు అని రాయబడిందని. సో పోనీ ఈ ఎక్కడన్నా ఈ సందర్భాలన్నా మనం ఈ క్వశ్చన్ వేస్తే చాలా మంది ఏమంటారంటే, ముస్లిమ్స్ వేస్తారు ఈ క్వశ్చన్, నువ్వుగా వేసేదని. యేసు దేవుడు అని చెప్పుకున్నాడా అని క్వశ్చన్ వేసామనుకో, అంటే చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఆయన అని అంటారు. చెప్పుకోవాల్సిన అవసరం లేదన్నప్పుడు తండ్రి ఎందుకు చెప్పుకున్నాడు నేనే దేవుడిని, నేను ఉన్నవాడను అనువాడనని ఆయన ఎందుకు అన్నాడు? నన్నే 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 ఇంకెవ్వరిని కూడా మీరు ఆరాధించొద్దని తండ్రి అయిన దేవుడు బల్లగుద్ది చెప్పాడు. మరి కొత్త నిబంధనకు వచ్చి యేసు ప్రభు నేనే దేవుడిని అని ఎందుకు చెప్పలేదు? చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పలేదు అంటే వాళ్ళు అడుగుతారు, సత్పురుషుడా అని అడిగితే, సత్పురుషుడా నన్ను ఎందుకు అంటాను? ఎలా చెప్పుతున్నావు? దేవుడు ఒక్కడే సత్పురుషుడు. ఆ మాటకి ఎలా ఉంటుంది చెప్పు? ఆ మాటకి అంటే ఇప్పుడు అక్కడ దాకా వెళ్తే అంటే ఇప్పుడు యేసు ప్రభు సత్పురుషుడు కాదంటారా? సత్పురుషుడే అని కూడా మనం చెప్పవచ్చు. ఎలా సత్పురుషుడు? ఆయన బ్రతికి చూపించాడు. ఆయన ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు సత్పురుషుడు అని అంటే ఒక కారణం బైబిలే చెప్పింది. 7వ అధ్యాయంలో 16, 17, 18 వచనాలు చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు సత్యవంతుడు అనే విషయం యోహాను సువార్త 7వ అధ్యాయము 16 నుంచి. అందుకు యేసు నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనిన ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతటా నేనే బోధించుచున్నానో ఎవడు తెలుసుకుంటాడు? ఎవడైతే ఆ దేవుని యొక్క చిత్తాన్ని చేయాలి అని నిర్ణయించుకుంటాడో అలాంటి వాళ్ళకి మాత్రమే తెలుస్తుందట ఈ బోధ యేసుదా లేకపోతే దేవునిదా. తెలుసుకోవాలని తపనున్నోడికి తెలుస్తుంది అని చెప్తున్నాడు. మొత్తానికి యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? ఈ బోధ నాదైతే కాదు అని ఆయన చెప్పాడు. నాది కాదు కానీ చాలా మంది నాది అని అనొచ్చు. ఇది నాది కాదు అనే సంగతి ఎవరికి అర్థమవుతుంది అంటే, ఎవడైతే దేవుని చిత్తాన్ని చేయాలని ట్రై చేస్తారో వాళ్ళకి అర్థం అవుతుంది అని చెబుతూనే 18వ వచనంలో, తనంతట తానే బోధించువాడట స్వకీయ మహిమను వెదుకును గాని తను పంపిన వాని మహిమను వెదుకువాడు సత్యవంతుడు, ఆయన ఎందుకు ఏ దుర్నీతియు లేదు అని అన్నాడు. అది యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు సత్పురుషుడు లేదా ఎందుకు సత్యవంతుడు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు, సత్పురుషుడా అని ఆయన పిలిచినప్పుడు నన్నెందుకు సత్పురుషుడా అని పిలుస్తున్నావు అంటే, నేను మాట్లాడుతుంది సత్యమే నమ్ముచున్నావా? అది ఆయన ఇంటెన్షన్. ఆయన మాట్లాడేది సత్యమే, యేసు ప్రభు చెప్పింది సత్యమే. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నట్టుగా చెబితేనే యేసుక్రీస్తు ప్రభువారు సత్యవంతుడు లేదా సత్పురుషుడు. అదే ఇంటెన్షన్తో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగానే చెప్పాడు తను ఎందుకు సత్పురుషుడు ఎందుకు సత్యవంతుడు అని అంటే, ఉన్నట్టు చెప్పేశాడు, ఈ బోధ నాది కాదు, నా అంతటి నేను ఏమీ చేయట్లేను. అయితే ఈ విషయం ఎవరు తెలుసుకుంటారు? ఓన్లీ ఎవరైతే దేవుని చిత్తాన్ని జరిగించాలి అని ప్రయత్నం చేస్తాడో వాడు మాత్రమే ఈ విషయాన్ని తెలుసుకుంటాడు. కాబట్టి నా సొంత మహిమ కోసం నేను వెతకట్లా, నన్ను పంపిన వారి మహిమ కొరకు నేను వెతుకుతున్నాను కాబట్టి నేను సత్యవంతుడు. అది ఆయన అడిగిన మాటలు ఇంటెన్షన్. ధనం కలిగిన వాడు ధనవంతుడు, సత్యం కలిగిన వాడు సత్యవంతుడు, అంతే. అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం, మనం ఈరోజు మాట్లాడుతున్నటువంటి సబ్జెక్ట్, మనం డిస్కస్ చేస్తున్నటువంటి సబ్జెక్ట్ ఏంటి అంటే, త్రిత్వం అనేటటువంటిది అపోస్తలులకు తెలుసా అని అన్నప్పుడు నేను మీకు 2 విషయాలు తెలియచేయాలి అనుకుంటున్నాను. ఏంటి అని అంటే, అపోస్తలుల బోధ ఫస్ట్ మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాం అని అంటే, అపోస్తలుల బోధలో చాలా క్లియర్ కట్గా దేవుడు ఎవరు, ఎంతమంది దేవుళ్ళు, దాంతోపాటు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏమని నమ్మాలి, ఎలా విశ్వసిస్తే మనకు నిత్య జీవం అనేది లభిస్తుంది అనేటటువంటిది అపోస్తలులు చాలా క్లియర్గా నీట్గా చెప్పారు. అది చెప్తుంటే వీళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు, త్రిత్వవాదులు అయినటువంటి వాళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు. అందుకోసమే అసలు ఈ త్రిత్వం అనేటటువంటిది అపోస్తలులకు తెలుసా అని అన్నప్పుడు మీరు కొన్ని విషయాలు చెప్పారు. ఇది 2వ శతాబ్దంలో, క్రీస్తు శకం 2వ శతాబ్దంలో అని అంటే 150 ఆ ప్రాంతం, 120 నుంచి 150 ఆ ప్రాంతంలో టెర్టులియన్ అనేటటువంటి వ్యక్తి
ట్రినిటాస్ అనే పదాన్ని ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. ట్రినిటాస్ అని చెప్పేసి చెప్పటం, దాంతో పాటుగా ఆయన 2nd సెంచరీలో చేస్తే అది కాస్త మెల్లమెల్లగా అంతగా పాపులర్ అవ్వలేదు. కానీ ఆయన ప్రవేశపెట్టినటువంటి పదం 3వ శతాబ్దంలో, అనగా 4వ శతాబ్దంలో, 325 అని అంటే 4వ శతాబ్దంలో ఒక కాన్స్టాంటైన్ అనేటటువంటి చక్రవర్తి, రోమ్ చక్రవర్తి, ఆయన ఏం చేశాడంటే, ఒరిజినల్గా అయితే ఆయన రాజకీయ లాభం కోసమే క్రైస్తవ్యంలోనికి వచ్చి, ఎందుకంటే అంతకుముందు రోమా సామ్రాజ్యపు చక్రవర్తులు మొదటి నుంచి క్రైస్తవుల్ని ఊచకోతనే, క్రైస్తవులు కనబడితే వాళ్ళను భయంకరంగా హింసించినటువంటి చరిత్ర మనకు తెలుసు. ఈరోజు ఇంకా సెల్ ఫోన్లు వచ్చేసినాయి, గ్రోకు, ChatGPT, వాటన్నిటిలో. కానీ ఇవి రాకముందే నేను ఇవన్నీ తెలుసుకున్నాను. అయితే రోమా చక్రవర్తి ఎంతోమంది ఈ క్రైస్తవ్యాన్ని అణచటానికి ట్రై చేస్తే, ఎంత అణచటానికి ట్రై చేస్తే అంత ఎదుగుతుంది, అంత బౌన్స్ అవుతుంది. కాబట్టి దీన్ని ఇలా కాదు, ఇది లోపలిని జాయిన్ అయిపోయి దీంతో పాటు నేను ఎక్స్పాండ్ అవ్వాలి, నా రాజ్యం కూడా ఎక్స్పాండ్ అవ్వాలంటే దీన్ని ఒక పబ్లిక్గా లేదంటే లీగల్ ప్రతి ఒక్కరూ ఈ మతం కిందికి రావాలి, లేదంటే ఈ అందరూ ఈ క్రైస్తవ్యంలోనికి రావాలి అనే ఆలోచనలు, దీని ద్వారానే మనం ఎక్స్పాండ్ అవ్వచ్చు అనేటటువంటి ఆలోచనతో మనడు రావటం జరిగింది. వచ్చిన తర్వాత ఆయన అనేకమైనటువంటి డైవర్షన్స్, అంటే అనేకమైనటువంటి శాఖోపశాఖలుగా కొన్ని ఆ కాలంలో చూడటం. అలా కాదు, అలా ఉంటే ఇది నా రాజ్యం ఎక్స్పాండ్ అవ్వదు, దీన్ని ఒక దాటి మీద తీసుకొని రావాలి అని చెప్పేసి రాజకీయ కోణంలో మాత్రమే నైసియా అనేటటువంటి ప్రాంతంలో ఆయన సభ పెట్టడం జరిగింది. ఆ సభలో అక్కడ, అంటే దానికంటే ముందు కూడా చాలామంది నాస్టిసిజం, డాసిటిజం అనేటటువంటి కొన్ని సిద్ధాంతాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. అంటే ముగ్గురు దేవుళ్ళు, ఒకరి తర్వాత ఒకరు చిన్న దేవుడు అని చెప్తూ, దాంతోపాటుగా యేసుక్రీస్తు ప్రభులు వారు అసలు శరీరధారిగానే రాడు అనేటటువంటి విధంగా, యేసుక్రీస్తు ప్రభులు వారు ఒట్టి మానవుడే అనే విధంగా, ఇలా రకరకాలైనటువంటి సిద్ధాంతాలతో, రకరకాలైనటువంటి ఆలోచనతో వాళ్ళు కొన్ని సిద్ధాంతాలను ప్రవేశపెట్టడం జరిగింది. వాటన్నింటినీ మరి వ్యతిరేకిస్తూ చాలామంది ఆ కాలంలో ఎన్నో పుస్తకాలు రాయటం, ఎంతో ప్రయత్నాలు చేయటం జరిగింది. కానీ ఫైనల్గా 4వ శతాబ్దంలో ఈ కాన్స్టాంటైన్ ద్వారా జరిగినటువంటి కౌన్సిల్ ఏదైతుందో అందులో ప్రాముఖ్యంగా పోటీ పడినటువంటి బోధలు రెండు రకాలైనటువంటి బోధలు. ఒకటి అథనేషియస్ అనేటటువంటి వ్యక్తి, మరొకడు ఏరియస్ అనేటటువంటి వ్యక్తి. ఈ అథనేషియస్కి గురువుగా అలెగ్జాండ్రియా అనేటటువంటి వ్యక్తి. ఈ అథనేషియస్ మాత్రం సింగిల్గానే పోరాటం చేశారు. అయితే ఈయన బోధ ఏంటి అని అంటే, ఏరియస్ యొక్క బోధ ఏంటంటే, యేసు దేవుడు కాదు, దేవునితో సమానుడు కాదు, దేవుడు తండ్రి ఒక్కడే దేవుడు. ఆ తండ్రి అనే క్యారెక్టర్ మీద ఆధారపడి ఆయన ఆజ్ఞల్ని శిరసావహిస్తూ తిరుగుతున్నటువంటి వ్యక్తి ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు. కానీ ఆయన దేవునితో సమానుడు కాదు అనేది తండ్రి. లేదు, యేసుక్రీస్తు కూడా దేవుడే, ఆయన కూడా దేవునితో సమానుడే అనేటటువంటి పాయింట్లో అథనేసియస్ అనేటటువంటి వ్యక్తి, ఇతని బోధ అనమాట. ఒక చర్చ జరిగింది, కౌన్సిల్. ఆ కౌన్సిల్లో ఈవెంతో అక్కడ ఉన్నటువంటి ఆ చక్రవర్తి కూడా అథనేసియస్కే ఓటు వేయటం జరిగింది, లేదంటే అతని వైపే మొగ్గు చూపటం జరిగింది. కారణం ఏంటి అని అంటే, మెజారిటీ పీపుల్ అటువైపే ఉన్నారు. ఇప్పుడు ఇతని యాంగిల్ ఏంటి? రాజకీయ కోణం. ఇతను ఎక్స్పాండ్ అవ్వాలి అనేది ఇతని యొక్క ఆలోచన. కాబట్టి ఎక్కువ మంది అథనేషియస్ సైడ్ ఉన్నారు. ఎందుకు అని అంటే దీనికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఉంది. చరిత్రను బట్టి చూస్తే వాస్తవం కూడా అదే కనబడుతున్నటువంటి నిజం. జనరల్గా అయితే ప్రపంచంలో మోనోథిస్టిక్ రిలీజియన్స్ వచ్చేసి మూడు. మోనోథిస్టిక్ రిలీజియన్స్ అంటే దీన్ని అబ్రహామిక్ మతాలు అని కూడా చెప్తారు. అబ్రహాము గారి ద్వారా పుట్టినటువంటి పిల్లల ద్వారా, అబ్రహాము నుంచే ఎవరెవరు అని అంటే ఫస్ట్ యూదులు. మోనోథిస్టిక్ రిలీజియన్ అంటే ఫస్ట్ యూదులు. వాళ్ళు ఒకే ఒక్క దేవుడు, మరొక దేవుడు ఉండటానికి వీలే లేదని చాలా బలంగా మాట్లాడేటటువంటి వాళ్ళ తర్వాత సెకండ్ ఏంటి అని అంటే క్రైస్తవ్యంలో కూడా దేవుడు ఒక్కడే అని చెప్పేసి అపోస్తలులు ప్రకటించారు. యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా మీరు ఎవరినైతే దేవుడు అంటున్నాడో ఆ నా దేవుడే నన్ను మహిమపరుచుతున్నాడు అని యేసుప్రభు మాట్లాడాడు. ప్రధానమైన ఆజ్ఞ ఏది అని చెప్పేసి యేసుప్రభుని అడిగినప్పుడు ఆయన ఒక్కడే దేవుడు అనేది ప్రధానమైనటువంటి ఆజ్ఞ అని ఒక శాస్త్రి అడిగినప్పుడు ఆయన చెప్పడం మనం బైబిల్లో చూస్తాం.
అలాగే అపోస్తలులు కూడా దేవుడు ఒక్కడే ఆయన తండ్రి, ఆయన మాత్రమే దేవుడు అని మోనోథిస్టిక్ విధానంలోనే వాళ్ళు కూడా అపోస్తలులు కూడా బోధించడం జరిగింది. ఇక థర్డ్ మతం వచ్చేసి ఇస్లాం. వాళ్ళు కూడా మోనోథిస్టిక్ విధానంలోనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా సపరేట్ కాదు, వాళ్ళు కూడా మన అబ్రహాం గారి యొక్క పిల్లలే. వాళ్ళు అల్లాహ్ అంటుంటారు. ఎందుకు అల్లాహ్ అన్నారు అని అంటే, జనరల్గా మన యెహోవా అని చెప్పేసి పాత నిబంధనలో ఉంటాం, దాన్ని ఎలోహిం అని హీబ్రూ భాషలో ఎలోహిం అనేటటువంటి పదం, ఎలోహిం, అది కాస్త వాళ్ళ యొక్క అరామిక్ భాషలో ఎలోహిం కాస్త అల్లాహగా మారింది. ఆ విధంగా మారటంతో వాళ్ళు అబ్రహాము యొక్క దేవుడే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడే మా దేవుడు అనేటటువంటి యాంగిల్లో వాళ్ళు మాట్లాడుకుంటారు. కానీ ఒకటే దేవుడు. ఇలా ఒక్క దేవుడిని కొలిచేటటువంటి మతాలు 3 అబ్రహామిక్ మతాలు అని చెప్పేసి కూడా పిలుస్తారు దీన్ని. అయితే యూదులలో నుంచే ఫస్ట్ క్రైస్తవులు ఎవరయ్యారంటే యూదులలో నుంచి వచ్చారు. యూదులలో నుంచే ఫస్ట్ క్రైస్తవులు అయ్యారు. అలా యూదుల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తుని దేవుని కుమారుడుగానే అంగీకరించారు, మెస్సియాగా అంగీకరించారు. ఎప్పటి నుంచో వాళ్ళు ఎదురు చూస్తున్నారు కాబట్టి. అంతే తప్ప మరొక దేవుడుగా మాత్రం అసలు వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. కానీ ఆ తర్వాత కాలంలో అపోస్తలుల బోధ ద్వారా కానివ్వండి, అపోస్తలుడైనటువంటి పౌలు గారి ద్వారా కానివ్వండి, అనేక మంది అన్యులు వచ్చారు. అన్యులు ఎవరు అని అంటే, వీళ్ళు కాస్త ఎక్కువ మంది అనేక మందిని దేవుళ్ళుగా బహుదేవత ఆరాధన కలిగినటువంటి వాళ్ళు కాబట్టి, ఇంకా చెప్పాలి అంటే వాళ్ళ యొక్క కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అని అంటే, ఎవరైతే మన కొరకు మేలు చేశారో వాళ్ళను ఈజీగా దేవుడు అనేటటువంటి అలాంటి సంస్కృతిలో నుంచి, అలాంటి బ్యాక్గ్రౌండ్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు వాళ్ళకి ఎలా కనబడుతున్నారు? ఇప్పుడు అందరూ ప్రకటించేది యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుక్రీస్తు ప్రభుల వారు వాళ్లకు ఎలా కనబడుతున్నారు? మన కోసం ప్రాణం పెట్టాడు, మన కోసం భూలోకానికి వచ్చాడు, మన కోసం యాతన పెట్టబడ్డాడు, మనల్ని ప్రేమించాడు, మన కోసం ఇంత త్యాగం చేసినటువంటి ఆయన్ని దేవుడుగా సత్కరించడం, దేవుడిగా మహిమపరచడం అనేటటువంటిది పెద్ద విషయం ఏముంది? మనం ఎవరెవరినో దేవుడు అని చెప్పాం లోకంలో. రాయిని, రప్పని, పుట్టని, ప్రతి ఒక్క మనిషిని, ప్రతి ఒక్క జంతువుని దేవుడుని పూజించినటువంటి వాళ్ళ మనం. అలాంటిది మన నిమిత్తం ఇంత చేసినటువంటి ఆయన్ని దేవుడు అని చెప్పడంలో తప్పేముంది అని చెప్పేసి, అలా ఈ అన్యులలో నుంచి, లేదంటే ఇలాంటి బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి వాళ్ళ నుంచి ఎక్కువ మంది రావటం, ఆ ఎక్కువ మంది అథనేషియస్కి ఓటేయటం, దానివల్ల అథనేషియస్ వెనకాలని ఎక్కువ మంది ఫాలోవర్ ఉండటం, దాంతో కాన్స్టాంటిన్ కూడా ఆయనకు ఓటేయటం, అక్కడ ఏరియస్ని వెలివేయటం. యాక్చువల్గా ఈరోజు చాలామంది ఏమంటుంటారంటే, మీ బోధ ఏరియస్ బోధ అని చెప్పేసి మాట్లాడుతుంటారు. ఫ్యాక్ట్గా చెప్పాలంటే వీళ్ళు చెప్పేంత వరకు ఈ ఏరియస్ ఎవరో నాకు తెలియదు. నిజం. అసలు మాది వాళ్ళ బోధ ఎట్లయితుంది? ఎందుకంటే ఆయన ఎప్పుడు బోధించుడో, ఎలా బోధించుడో మాకు తెలియదు. ఆ ఏరియాస్ ఎవరో కూడా మనకు తెలియదు. వీళ్ళు ఎప్పుడైతే చెప్పారో దాన్ని బట్టి ఎవర్రైనా అని చెప్పేసి సెర్చ్ చేసి వెతికితే కానీ మనకు తెలియలేదు, అర్థం కాలేదు. అంటే మనకు ఎలా అర్థమైంది ఈ బోధ అంటే, వాళ్ళు ఏరియాస్ అనగానే అంటే మనం బోధించినట్టే బోధించినోడు ఉన్నాడా అనే యాంగిల్లో మనకు అనిపిస్తుంది కదా జనరల్గా. ఇప్పుడు వీళ్ళెవరు? వీళ్ళేదో బైబిల్ బోధకులు అన్నట్టుగా వీళ్ళేమో అథనేషియస్ని ఫాలో అవుతున్నారు. అవునా కదా? ఇప్పుడు అథనేషియస్ని ఫాలో అవుతున్నటువంటి వీళ్ళే ఒక వ్యక్తిని ఫాలో అవుతున్నారు. మాకైతే ఎవరో తెలియదు. బైబిల్ ఇంకొకటి ఏంటంటే, చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, పర్టికులర్గా ఒక సంస్థ దగ్గరికి కానీ, ఒక వ్యవస్థ దగ్గరికి కానీ, ఒక కాలేజీలో కానీ వెళ్ళి నేనైతే నేర్చుకోలే. నేను అనేకులు చెప్పినటువంటిది యూట్యూబ్లో కానీ బయట కానీ విన్నాను. కొన్ని లక్షల ప్రసంగాలు విన్నాను, దాంతోపాటు బైబిల్ చదివాను. బైబిల్ ఏం చెప్తుంది అని ఒక మనిషి మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు. ఒక మనిషి మీద ఆధారపడకుండా బైబిల్ వచనాల మీద ఆధారపడటంతో నాకు అర్థమైన సత్యం ఇది నాకు బైబిల్ చెప్పినటువంటి సత్యం అని చెప్పేసి నేను బోధిస్తున్నాను. అంటే మనుషుల మీద ఆధారపడకుండా బైబిల్ చదివితే అర్థమయ్యేటటువంటి విషయం ఇది, దేవుడు ఒక్కడేనని. మనం ఇలా బోధిస్తుంటే వీళ్ళు ఎవరెవరో పేర్లు చెప్తుంటే అసలు ఎవర్రా వీళ్ళు అని చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మనం అంతెందుకు, మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇప్పుడు 3 బ్యాచీలు ఉన్నాయి. 3 బ్యాచీలు ఏంటంటే త్రిత్వము, 3 భాగాలు, చిన్న దేవుడు, పెద్ద దేవుడు, తమ్ముడు. వీళ్ళు ఉన్నారా లేరా తెలుగు రాష్ట్రాల్లో? అంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళతో పాటుగా ఇప్పుడు దేవుడు అక్కడని
మనం ఎందుకు చెప్తున్నాం అంటే మంది వేరే బ్యాచా? అంటే దేవుడు వీళ్ళని కాదని మనం దేవుడు ఒక్కడని చెప్తున్నాం. అంటే ముగ్గురి కూడా వేరువేరుగా ఉన్నాయి, టోటల్గా సంబంధం లేనట్టున్నాయి. మళ్ళీ వీళ్ళందరూ కలిసి ఒక పెద్ద సభలు పెట్టుకుంటారు కలిసిపోయి మనందరం ఒకటే అని. కానీ దేవుడు ఒక్కడు అని మనం ఎప్పుడు స్టార్ట్ చేసామంటే ఎవరి మీద మనం ఆధారపడకుండా ఎన్ని ప్రసంగాలు విన్నా సరే అసలు బైబిల్లో అలాగుందా లేదా వాళ్ళే చెప్పేవాళ్ళు అనమాట. అప్పుడప్పుడు బాగు చేసేటప్పుడు బైబిల్ని పరిశీలించి చదవాలి, అలాగుందో లేదో చూడాలి, నన్ను నమ్మొద్దు, ఎవరు నమ్మొద్దు అని. వాస్తవే, నమ్మకుండా మనం బైబిల్ చూసినప్పుడు యేసుక్రీస్తు బోధలో దేవుడెవరు, అపోస్తుల బోధలో దేవుడెవరు అనేది మనకి చాలా స్పష్టంగా అర్థమైపోయి దేవుడు ఒక్కడని చెప్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి? వీళ్ళు దేవుడు, యేసుప్రభుని దేవుడు అంటానికి కారణం ఏంటంటే ఇప్పుడు మనం కొన్ని డిస్కషన్ చేసుకున్నాం. మన కొరకు ప్రాణం పెట్టాడు, తను తగ్గించుకున్నాడు, ప్రార్థించాడు, సంపూర్ణ మానవుడిగా సంపూర్ణ దేవుడిగా అని చెప్పేసి చెప్తారు. అంటే శరీరధారిగా ఉన్నప్పుడే సంపూర్ణ మానవుడిగా ఉన్నాడని, పరలోకంలో ఉన్నప్పుడేమో సంపూర్ణ దేవుడిగా ఉన్నాడని. లేదు, రెండు ఇక్కడ ఉన్నప్పుడే సంపూర్ణ మానవుడు సంపూర్ణ దేవుడు అని చెప్పేసి మాట్లాడతారు. ఈ విధంగా కూడా ఉంది. సో ఈ రకంగా బోధ చేస్తున్నప్పుడు మనం వాళ్ళని ఏమంటున్నామంటే మీరు సత్యాన్ని తెలుసుకుండాయా అంటే వాళ్ళు మెయిన్ సమస్య ఏంటంటే యోహాను 1:1 ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్తాడంటే రోమపత్రిక 9వ అధ్యాయం 6వ వచనమో 5వ వచనం. వాటన్నిటి గురించి ఖచ్చితంగా మాట్లాడతాం, కానీ అవి మాట్లాడదాం తర్వాత. వర్షం చెప్తున్నా మీకు. అలా తర్వాత కొలసీలకు రాసిన పత్రిక పోయి అదృశ్య దేవుని స్వరూపం అని, కొరింథీ పత్రిక పోయి క్రీస్తు దేవుని స్వరూపి అని, సో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అని, ఇవన్నీ కూడా మనం మాట్లాడుతూనే ఉన్నది. అయితే ఈ వర్షన్లో వెళుతున్నారు. ఈ వర్షన్లో వెళ్ళినప్పుడు మనకి బైబిల్ చదువుతున్నప్పుడు ఒక వాక్యానికి పరస్పర విరుద్ధం అయిపోతుంది. అరే ఇక్కడ ఇలాగుంటే ఇక్కడ ఇలాగుంది ఏంది? ప్రార్థన ఏమో పరలోకముందున తండ్రి అని చేయమంటాడు, మనోళ్ళందరూ ఏమో పరలోకముందున యేసయ్య అంటాండి. మళ్ళీ ఈ ప్రార్థన యేసునామమున అడుగుతున్నాడు. కొంతమంది అయితే పరిశుద్ధాత్మ దేవ, తండ్రి అయిన దేవ, రకరకాలు. అంటే మొత్తం కలిపి చెరిపి మొత్తం ఈరోజు ఏం చేశారంటే ఒక ప్రార్థనని, ఆరాధనని, ఒక పాటని పూర్తిగా భ్రష్టు పట్టించి దేవుడికి వ్యతిరేకంగా సాతాను విస్తృతంగా అది ఏమంటారంటే విలయతాండవం చేస్తుంది అనమాట. అదే దానికి ఈరోజు బేస్ ఏంటి, దానికి ఈరోజు ప్రామాణికం వాళ్ళు ఏం తీసుకుంటున్నారు అనేటటువంటిది ఆలోచిస్తే, నైసియా కౌన్సిల్ జరిగింది కదా, ఆ నైసియా కౌన్సిల్ 4th సెంచరీలో అది జరిగినప్పుడు మన ఏరియస్ అనేటటువంటి వ్యక్తిని వెలివేసి అథనేసియస్ అనేటటువంటి వ్యక్తిని మరి అక్కడ హైలైట్ చేసి వాళ్ళు ఆ రోజు నుంచి ఒక విశ్వాస ప్రమాణాన్ని రాసుకున్నారు. ఒక మాటలో అంటే ఒక సిద్ధాంతాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు నాకేమనిపించింది అని అంటే బైబిల్లో విశ్వాస ప్రమాణం లేదనా? అపోస్తలులకు ఈ విశ్వాస ప్రమాణం తెలియదనా? అపోస్తలులకు వ్యతిరేకంగా మనమందరం అపోస్తుల బోధలో ఉండాలి అని అంటే అపోస్తుల తదనంతరము 4వ శతాబ్దంలో వాళ్ళంతట వాళ్ళుగా కూడుకొని ఒక విశ్వాస ప్రమాణాన్ని నిర్మించటం తప్పు కదా? దాన్ని ఈ రోజు వరకు కొంతమంది మాట్లాడుతూ మనం ఆ విశ్వాస ప్రమాణంలో మనం ఉండాలి, మనం అదేమైనా ఒక్కటిగా లేదు. మళ్ళీ 4వ శతాబ్దంలో ఒక విశ్వాస ప్రమాణం బిల్డ్ చేసుకున్నాడు. తర్వాత 6వ శతాబ్దంలో మళ్ళీ ఇంకొకటి బిల్డ్ చేసుకున్నారు. 4వ శతాబ్దంలో నైసియా క్రీడ్ అని చెప్పేసి ఒకటి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అది ఒక్కసారి నేను చదివి వినిపిస్తాను. అది ఇంగ్లీష్లో ఉంటుంది, దాన్ని తెలుగులో నేను ట్రాన్స్లేట్ చేశాను, మీకు చదివి వినిపిస్తాను చూడండి. వాళ్ళు ఇదే మనం ఖచ్చితంగా నమ్మి బ్రతకాలి అని చెప్పేసి 325లో జరిగినటువంటి ఆ కౌన్సిల్లో వాళ్ళు నిర్మించుకున్నటువంటి ఒక విశ్వాస ప్రమాణం సిద్ధాంతం నేను చదువుతాను. పరలోక భూలోకములకును దృశ్యాదృశ్యములైన అన్నింటికి సృష్టికర్తయగు సర్వశక్తిగల తండ్రి అయిన ఒక్కడే దేవుని నమ్ముచున్నాను. బాగా వినండి. దేవుని అద్వితీయ కుమారుడును ఒక్కడే ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఆయన అన్ని లోకముల కన్నా ముందు తన తండ్రి నుండి జన్మించిన వాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును, సృష్టింపబడక
జన్మించిన వాడును తండ్రితో ఏకత్వము గలవాడునై ఉన్నాడు. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఆయన మనుషులమైన మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగివచ్చి, ఆయన మనుషులమైన మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగివచ్చి, పరిశుద్ధాత్మ వలన కన్యకయగు మరియయందు శరీరధారి అయి మనుష్యుడాయను. ఆయన తన కొరకు పొంతి పిలాతు కాలమందు సిలువ వేయబడెను. ఆయన బాధపడి పాతిపెట్టబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున తిరిగి లేచి అని పెట్టాడు. ఇక్కడ వరకు బాగానే ఉంది, కానీ లేచి అంటే లేపబడి అనాలి అపోస్తుల లెక్కల ప్రకారంగా. తిరిగి లేచి పరలోకమునకు కెక్కి తండ్రి కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడు. ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు మహిమతో తిరిగి వచ్చును. ఆయన రాజ్యమునకు అంతము లేదు. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఆయన ప్రభువును జీవమిచ్చువాడును తండ్రి నుండి కుమారుని నుండి బయలుదేరువాడును తండ్రితోనూ కుమారునితోనూ కూడా ఆరాధింపబడి మహిమ పొందువాడును. ఇది అపోస్తలులు చెప్పనిది ప్రవక్తల ద్వారా పలికిన వాడునై ఉన్నాడు. మరియు సార్వత్రికమును అపోస్తలికమునైన ఒక్కటే పరిశుద్ధ సంఘమును నమ్ముచున్నాను. పాప విమోచన కొరకైన ఒక్కటే బాప్తిస్మమును ఒప్పుకొనుచున్నాను. మృతుల పునరుద్ధానము కొరకును రాబో యుగము యొక్క జీవము కొరకును ఎదురు చూచుచున్నాను. ఇది నైసియా కౌన్సిల్లో వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి విశ్వాస ప్రమాణం. బానే ఉంది. అంటే కొన్ని ఇప్పుడు పరిశుద్ధాత్మ కూడా ఆరాధింపబడుతున్నారు అని, తిరిగి లేచాడు అనేది తప్ప, దేవుని నుండి నిజ దేవుడు అనేది తప్పు. మరి ఇప్పుడు సృష్టింపబడలేదు కానీ జన్మించాడట. మరి మనం అదే కదా చెప్పేది, జన్మించాడనే కదా సృష్టి. మరి దీన్ని హైలైట్ చేస్తూ ఇప్పుడు ఇది రాసింది ఎవరో తెలుసా? ఈ విశ్వాస ప్రమాణాన్ని రాసింది ఎవరో తెలుసా? వీళ్ళు నమ్ముతున్న అతనేసియస్సే. వీళ్ళు ఏదైతే మా అతనేషియస్ అనేటటువంటి వ్యక్తి మంచి పండితుడు, పితామహుడు మన సంఘాలకు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. సో మరి ఆయనే సృష్టింపబడలేదు కానీ జన్మించాడు అని చెప్పేసి అంటున్నాడు. నిజమే, మనం చెప్పేది అదే, సృష్టింపబడలేదు జన్మించాడు అనేటటువంటి విషయం మనము చెప్తున్నది. కాబట్టి మరి ఇది కొంత మటుకు బాగుంది అనొచ్చు, వాక్యానికి దగ్గరగా ఉంది అని చెప్పొచ్చు. కొన్ని కాకుండా కొన్ని మిస్టేక్లు ఉన్నప్పటికీ కూడా వాక్యానికి కొంచెం దగ్గర ఉంది, 100% కాకపోయినా కొంచెం దగ్గరగా ఉంది అనిపించింది. కానీ తర్వాత ఇతని పేరు మీద, ఇదేమో నైసియా కౌన్సిల్లో ఏర్పాటు చేసుకున్నటువంటి నైసియన్ క్రీడ్ అని పిలిచారు దీన్ని. దీని తర్వాత 500 సంవత్సరాల తర్వాత మరలా కొంతమంది బిషప్పులు కూడుకొని, పండితులు లాంటి వాళ్ళు కూడుకొని మరొక క్రీడ్ తయారు చేసుకున్నారు వాళ్ళు. ఇది అంత బలంగా లేదనుకున్నారో ఏమో మరి. దాని పేరు ఏం పేరు పెట్టారంటే అథనేషియస్ క్రీడ్ అని పెట్టారు. దానికి ఆయన పేరే పెట్టారు. అంటే అథనేషియస్ క్రీడ్ అనేటటువంటిది అథనేషియస్ తయారు చేయలే. అథనేషియస్ అనేటటువంటి వ్యక్తి తయారు చేసింది ఏంటి అంటే నైసియన్ క్రీడ్. ఇప్పుడు వీళ్ళు మరి 500 సంవత్సరాల తర్వాత తయారు చేసినటువంటి ఇది ఎట్లుందో ఒకసారి చూద్దాం మనం. ఇది కూడా నేను ఇంగ్లీష్లో ఉంటే తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను. ఇందులో 26 పాయింట్లు ఉన్నాయి. రక్షింపబడాలనుకునే ప్రతి ఒక్కరూ అన్నింటికి ముందు క్యాథలిక్ విశ్వాసాన్ని కలిగి ఉండటం అవసరం. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్, మిగతా అందరూ తప్ప ఏ విశ్వాసాన్ని సంపూర్ణంగా మరియు నిష్కలంకంగా ఉంచుతారు. సందేహం లేకుండా అతను శాశ్వతంగా నశించిపోతాడు. అంటే క్యాథలిక్ విశ్వాసం కాకుండా వేరే విశ్వాసం నమ్మితే వాడు శాశ్వతంగా నశించిపోతాడు అని రెండో పాయింట్. మూడో పాయింట్, మరియు క్యాథలిక్ విశ్వాసం ఇది అని చెప్పి ఏమని రాశారు అని అంటే, మనం త్రిత్వములో ఒకే దేవుణ్ణి ఐక్యతలో త్రిమూర్తులను ఆరాధిస్తాము. ఐక్యతలో త్రిమూర్తులను ఆరాధిస్తాము. నాలుగో పాయింట్, వ్యక్తులను అయోమయానికి గురి చేయకూడదు లేదా పదార్థాన్ని లేదా సారాంశాన్ని విభజించకూడదు అని చెప్పి, తండ్రి యొక్క స్వభావము ఒక్కటే, కుమారుని స్వభావము ఇంకొక్కటే, పరిశుద్ధాత్మ స్వభావము
ఇంకొక్కటే. అంటే తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు అని చెప్పే విధంగా మాట్లాడుతున్నటువంటి వచనం ఇది, మాట ఇది. తర్వాత 6వ వచనం కానీ, తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ ఒకే దైవత్వం, అంతా ఒక్కటే. ముగ్గురు వేరువేరైనప్పటికీ ముగ్గురు ఒక్కటే. మహిమలో సమానం, మహిమలో శాశ్వతమైనది. తండ్రి ఎట్టివాడో కుమారుడు కూడా అలాంటివాడే, పరిశుద్ధాత్ముడు కూడా అలాంటివాడే. తండ్రి సృష్టింపబడలేదు, కుమారుడు సృష్టింపబడలేదు, పరిశుద్ధాత్మ సృష్టింపబడలేదు. తర్వాత తండ్రి అపారమైన వాడు అంటే అనంతుడు. తండ్రి అనంతుడు, కుమారుడు అనంతుడు, తర్వాత పరిశుద్ధాత్మ కూడా అనంతుడు. తండ్రి నిత్యుడు, కుమారుడు నిత్యుడు, పరిశుద్ధాత్మ నిత్యుడు. అయినప్పటికీ వారు ముగ్గురు శాశ్వతులు కాదు, ఒక్క శాశ్వతుడు. అంటే నిత్యం ఉండేది ముగ్గురు కాదు, ఒక్కడే. ముగ్గురు నిత్యులే, కానీ నిత్యం ఉండేది మళ్ళా ఒక్కడే, ముగ్గురు కాదు అని చెప్తూ నెక్స్ట్ అలాగే ముగ్గురు అనంతులు ఉండరు. ముగ్గురు సృష్టింపబడనివి లేవు, కానీ సృష్టింపబడని వాడు ఒకడే, అనంతమైన వాడు ఒకడే, ముగ్గురు కాదు. మళ్ళీ ముగ్గురు అనంతులే అని చెప్పి అది మళ్ళీ ఒకటే అని చెప్తూ, అలాగే తండ్రి సర్వశక్తిమంతుడు, కుమారుడు సర్వశక్తిమంతుడు, పరిశుద్ధాత్మ కూడా సర్వశక్తిమంతుడు. అయినప్పటికీ వారు ముగ్గురు సర్వశక్తిమంతులు కారు. ఎట్లుంది ఇది? పిచ్చెక్కి మాట్లాడుతున్నట్లేదు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఏం మాట్లాడుతున్నాడు అర్థం కాని వాడు మాట్లాడుతున్నట్లేదు. అయినప్పటికీ వారు ముగ్గురు సర్వశక్తిమంతులు కారట, ఒకే సర్వశక్తిమంతుడట. కాబట్టి తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, మరియు పరిశుద్ధాత్మ దేవుడు. అయినప్పటికీ వారు ముగ్గురు దేవుళ్ళు కాదు, ఒకే దేవుడు. అలాగే తండ్రి ప్రభు, కుమారుడు ప్రభు, పరిశుద్ధాత్మ ప్రభు, మరియు ముగ్గురు ప్రభువులు కాదు, ఒకే ప్రభువు. ప్రతి వ్యక్తిని దేవుడుగాను ప్రభువుగాను ఒప్పుకోవాలి. క్రైస్తవ సత్యం మనకు బలవంతం చేస్తుంది, ఒప్పుకోవాలని క్రైస్తవ సత్యం మనకు బలవంతం చేసిందట. కాబట్టి క్యాథలిక్ మతం ద్వారా మనం ముగ్గురు దేవుళ్ళు లేదా ముగ్గురు ప్రభువులు ఉన్నారని చెప్పడాన్ని నిషేధించాం. అలా చెప్పకూడదు, దాన్ని మనం నిషేధించారట వాళ్ళు. తండ్రి ఎవరి నుంచి పుట్టలేదు, సృష్టింపబడలేదు, పుట్టలేదు. కుమారుడు తండ్రి వలన కలిగిన వాడు, ఆయన తండ్రి వలన కలిగిన వాడట, కానీ ఆయన సృష్టింపబడలేదు, ఆయన జన్మించాడు అట. ఇది అక్కడ ఇక్కడ సేమ్ ఉంది పాయింట్. నైసియన్ క్రీడ్లోను అథనేషియస్ క్రీడ్లోను సేమ్ ఉంది, కానీ డిఫరెన్స్ మాత్రం చాలా ఉంది దానికి దీనికి. పరిశుద్ధాత్మ తండ్రి, ఇంకో 2 పాయింట్లు ఉన్నాయి. పరిశుద్ధాత్మ తండ్రి నుండి కుమారుని నుండి వచ్చును. ఆయన సృష్టింపబడలేదు, జన్మించలేదు, కానీ ముందుగా సాగుచున్నాడు. ఇది అక్కడ కూడా అంతే ఉంది. కాబట్టి ఒకే తండ్రి ఉన్నాడు, ముగ్గురు తండ్రులు కాదు. ఒకే కుమారుడు ఉన్నారు, ముగ్గురు కుమారులు కాదు. ఒకే పరిశుద్ధాత్మ, ముగ్గురు పరిశుద్ధాత్మలు కాదు. మరియు ఈ త్రిత్వములో ఏది ముందు లేదు లేదా ఏది తర్వాత లేదు, ఏది గొప్పది కాదు లేదా తక్కువ కాదు. తర్వాత కానీ ముగ్గురు వ్యక్తులు కలిసి శాశ్వతంగా మరియు సమానంగా ఉంటారు, ఇది అథనేషియస్ క్రీడ్ని అది. ఇప్పుడు వీళ్ళకు ప్రామాణికం, ఈ త్రిత్వవాదులకు ప్రామాణికం అథనేషియస్ క్రీడా లేకపోతే నైసియన్ క్రీడా? అథనేషియస్ పేరు మీద ఉన్నటువంటి క్రీడ్ అథనేషియస్ తయారు చేయలేదు, నైసియన్ క్రీడ్ని అథనేషియస్ తయారు చేశాడు. ఇప్పుడు ఫస్ట్ వీళ్ళు క్లారిఫై చేసుకోవాలి. ఎట్లాగా వీళ్ళు అపోస్తలు చెప్పింది నమ్మరు. అపోస్తలు చెప్పింది ఏంటంటే యేసు దేవుని వలన జన్మించాడు. వీళ్ళని బట్టి ఒకసారి అథనేషియస్ అంటారు, ఒకసారి నైసియన్ అంటారు, ఒకసారి ఏమో ఏరియస్ దగ్గర కూడా పోతారు. పోయి వీళ్ళని బట్టి మాట్లాడతారు, అంతే. వీళ్ళని బట్టి మాట్లాడతారు, కానీ వాళ్ళు ఎప్పుడు కన్ఫ్యూజన్లో ఉంటారు. కన్ఫ్యూజన్ యావత్ క్రైస్తవ సమాజాన్ని దేవుడు ఎవరంటే కన్ఫ్యూజన్ గురి చేసింది ఎవరంటే ఇలాంటి వాళ్ళే. అందుకే చారిత్రాత్మక సంబంధించినవి ఉంటాయి. ప్రతిదాన్ని కూడా బైబిల్తో సరిచూసుకుంటే కుదరదు. దానికి చారిత్రాత్మకానికి బైబిల్కి వేరే ఉంటుంది. ఎందుకంటే అపోస్తుల సిద్ధాంతం ఏదైతే ఉందో, అపోస్తులు ప్రకటించింది ఏదైతే ఉందో దాన్ని పర్ఫెక్ట్గా చదివితేనే. కానీ జనానికి అర్థం కావడం కోసం ఇంతసేపు మాట్లాడాల్సి వస్తుంది. ఈ మాట జనానికి ఈ చరిత్ర చెప్తే అబ్బో ఈయన చరిత్ర చెప్తున్నాడు, అలా ఉంది ఇలా ఉంది అంటే, చరిత్ర కంటే ముందు నువ్వు బైబిల్లో సిద్ధాంతం ఉంది ఒకటి. అదేంటంటే
అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన తేడతక. ఈ సిద్ధాంతాన్ని వదిలేశారు. అంటే అపోస్తులతో సిద్ధాంతాన్ని మొత్తాన్ని వదిలేసేసారు. అపోస్తలులది సిద్ధాంతం అనకుండా ఇది ప్రామాణికం. సరే, ఓకే. అపోస్తుల బైబిల్ ప్రామాణికం, బైబిల్ ప్రామాణికం, సర్వసత్యం, సర్వసత్యం అని చెప్దాం. బోధ ప్రకారంగా, అపోస్తుల బోధ ప్రకారంగా ఎవ్వరు కూడా ఫాలో అవ్వటం లేదు. నీకు నచ్చింది నీకు, నాకు నచ్చింది నాకు, ఎవరికి నచ్చిన బోధ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతే ఇదే సత్యం. మరి ఇప్పుడు నీట్గా అర్థమవుతుంది కదన్నా. చాలా ఇప్పుడు అపోస్తలులు బోధించేటటువంటిది బైబిల్లో ఉంది. కానీ ఈ త్రిత్వవాదులందరికీ ఈరోజు ప్రామాణికం ఏంటి అని అంటే, అయితే నైసియన్ క్రీడ్ అయినా కావాలి, లేకపోతే అథనేసియస్ యొక్క క్రీడ్ అయినా, అథనేసియస్ క్రీడ్ అని చెప్పేసి ఏదైతుందో అదైనా కావాలి. పోనీ ఇప్పుడు ఆ రెండు కూడా ఒకదానికొకటి పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. పరస్పర విరుద్ధం, చాలా చాలా డిఫరెన్సెస్ కనబడుతున్నాయి. మరి ఇప్పుడు దాన్ని నమ్ముతారా, దీన్ని నమ్ముతారా వీళ్ళు? మనకి ఏ టెన్షన్ లేదు, మనకి ఏ ఇబ్బంది లేదు. మనం నమ్మేది పర్ఫెక్ట్గా బైబిల్. బైబిల్లో దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు. స్పష్టంగా ఉంది, స్పష్టంగా చెప్తున్నాం. ఎవరు కూర్చున్నా, అన్యులు కూర్చున్నా, క్రైస్తవులు కూర్చున్నా, ఎవరు కూర్చున్నా చెప్తాం. కాదండి ఇది ఒక మర్మం ఉంది, ఈ లోతు నీకు అర్థం, ఇది ఎప్పుడు అర్థం కాదు. ఇప్పుడు ఒకవేళ అదే నిజం అయితే బయలుపరచాలండి, నువ్వు కన్నీరు గార్చండి, మోకరించి అంటే కుదరదు. ఒకవేళ ఇప్పుడు ఇది మనకు అర్థం కాదు, అర్థం కానిది అని చెప్పారే అనుకో, అదే రైట్ అనుకో. సర్వసత్యం అనే మాట తప్పైతుందిగా. అంతే కదా. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు, సర్వసత్యంలోనికి మిమ్మల్ని పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు అని చెప్పాడు. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు సర్వసత్యం చెప్పలేదా? అంటే కంప్లీట్ ట్రూత్ మనకు చెప్పలేదంటారా? చెప్పలేదనే కదా ఇప్పుడు వాళ్ళ లెక్కల ప్రకారంగా. చెప్పలేదని వాళ్ళు చెప్పేసి, ఎందుకంటే వాళ్ళు లేనిది చెబుతూ కన్ఫ్యూజన్లో పడిపోయి కన్ఫ్యూజన్లో పెడుతూ జనాలను కన్ఫ్యూజన్లో పెడుతూ ఇది ఎప్పటికీ అర్థం కాదు, మనకు అర్థం కాదు, బతికుండంగా అర్థం కాదు అని చెప్పటం వెనకాల ఉన్నటువంటి అర్థం ఏంటంటే, పరిశుద్ధాత్ముడు ఇంకా మనకు దీన్ని అర్థం చేసుకునే సత్యం చెప్పలేదు అని చెప్తున్నట్టేగా. శక్తి మనకు రాదు. అంటే పరిశుద్ధాత్ముని కూడా తక్కువ చేసి, లేదంటే పరిశుద్ధాత్ముడు కూడా మనకు సత్యాన్ని చెప్పలేదని చెప్పేసి చెప్తున్నట్టుగా వీళ్ళు చాలా ధైర్యంగా ఉన్నారు. ఏంటా ధైర్యం అంటే, సింపుల్ గా మన మహాదేవుడు, మన యేసుక్రీస్తు నామమున శుభములంట. మహాదేవుడు అంటే వాళ్ళు ఎక్కడున్నారు చెప్పనా? వాళ్ళు ఫుల్ క్లారిటీతో ఉన్నారు. ఏ క్లారిటీతో చెప్పనా? ఇది కన్ఫ్యూజనే అనే క్లారిటీ ఉంది వాళ్ళకు. చాలా వాళ్ళకి తెలిసి కన్ఫ్యూజన్ అని, కన్ఫ్యూజన్ లో క్లారిటీ ఉన్నారు వాళ్ళు. ఇది కన్ఫ్యూజనే అనే క్లారిటీ వాళ్ళకు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు ఉన్నాడు, వాడు ఏం చేసిండు, కొన్ని రోజుల వరకు ముగ్గురు వేరువేరని బోధించాడు. వాడికి వర్కౌట్ కావట్లే. ముగ్గురు కలిపి ఒకటి అన్నాడు, అట్లా వర్కౌట్ కావట్లే. ఇలా జంప్ అయినటువంటి వాళ్ళు చాలా మంది అన్న. ఇప్పుడు వాళ్ళ పేర్లు ఎందుకు అని చెప్పేసి ఉచ్చరించట్లేం, కానీ ఒక సహోదరుడు స్టార్టింగ్లో యేసును దేవుని కుమారుడుగానే చూడాలి, యేసును దేవుని కుమారుడు అంటేనే నీకు సరిగ్గా యేసుప్రభు అర్థమైనట్టు అని బోధించాడు స్టేజ్ల మీద ఎక్కేసి. దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి. ఆ దేవుడు ఎవరు అని అంటే, యేసును ఏ దేవుడైతే పంపించాడో ఆ దేవుడే దేవుడు అని చెప్పేసి బోధించాడు ఒకప్పుడు. ఆ తర్వాత బైబిల్ నుంచి జారి తిరుతో మీద పడ్డాడు. ఎందుకు? జనాల కోసమో డబ్బు కోసమో మేబీ ఏదో ఒక ఫ్యాక్టర్ ఉండొచ్చు ఖచ్చితంగా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని అంటే, తర్వాత ఇప్పుడేమో సారంలో ఒకడు, అదే 1 in essence 3 in persons అని అంటుంటాడు. సారంలో ఒకడు, వ్యక్తులుగా ముగ్గురు అని మాట్లాడటం మొదలుపెట్టాడు. అలానే బైబిల్ ఎక్కడ చెప్పింది? వచనం చూపించగలరా? మనం మాట్లాడే ప్రతి స్టేట్మెంట్కి వచనం చూపించగలమన్నా? మనం మాట్లాడే ప్రతి మాటకు వచనం చూపించగలం, కానీ వాళ్ళు చూపించగలరా? చూపించలేరు. అందుకోసమే దొరికిపోతున్నారు. ఉన్నది ఉన్నట్టు చెప్తున్నావు. వాడు ఏమంటారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ ముక్క ఎక్కడ ఉందంటే, ఇదే ముక్క అంట, చుట్టూ తిరిగి తిప్పి ఇదిగో ముక్క అంటాడు. అంత సాగదీత చెప్పి ఇలాంటివన్నీ చేసి మనుషుల్ని మ్యానిపులేషన్ చేశారు బ్రదర్. ఒక దగ్గర అట్లా కూర్చోబెట్టి మత్తు మందు జల్లినట్టుగా కూర్చోబెట్టి, అరే మేము చెప్తున్నావురా ఇన్రా కొండగొర్రెలు, మీరు ఎంతకు మించి ఎక్కువ దాటిపోవద్దు, చదవద్దు, చదివితే మీరు తెలివి మెరుతారు, అందుకే మీరు అక్కడ వరకే ఉండండి అంటే ఈ కొండగొర్రెలు నిజంగా అక్కడ ఆగిపోయింది. అందుకోసమే మనం చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నాయన బైబిల్ చదవండి, నాయన బైబిల్ చదవండి, బైబిల్ చదివితే మీకు సత్యం అర్థం అవుతుంది అనేటువంటి విషయం చెప్తున్నాం మనం. ఇప్పుడు ఈరోజు త్రిత్వవాదులందరూ మనుషుల్ని ఎక్కడికి నడిపిస్తున్నారంటే, అపోస్తుల బోధ కిందికి నడిపించట్లేరు. అయితే గీతే అథనేషియన్ క్రీడ్, లేదంటే నైషియా క్రీడ్. ఈరోజు నైషియా క్రీడ్ కూడా ఎంతో కొంత బాగుంది, కానీ దాన్ని కూడా దాటేశారు.
చాలా దారుణంగా ఉన్నారు బ్రదర్. ఇప్పుడు అదే కదా, ఒక హిందూ ఈజీగా నిన్ను బైబిల్ ప్రశ్నిస్తాడు, ఒక ఇస్లాం వాళ్ళు కూడా బైబిల్ని పట్టుకొని ఈజీగా ప్రశ్నిస్తాడు. నీ దగ్గర సమాధానం ఉండదు. అరే మీరు చెప్పండి రా, దేవుడు ఎవరు బైబిల్లో, సరైన ఆన్సర్ ఏంట్రా అని క్రైస్తవులందరిని కూర్చోబెడతా. ఒక్కొక్కడు ఏం చెప్తాడు ఒక్కొక్కడు. ఒకడు ముగ్గురు అంటాడు, ఒకడు ముగ్గురు వేరు అంటాడు. ముగ్గురు దేవుళ్ళు, చిన్న దేవుడు పెద్ద దేవుడు అంటారు. ఇంతకు మించి వీళ్ళ దగ్గర నుంచి ఏదన్నా ఆన్సర్ నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవరైనా? అంటే క్రైస్తవుల పరిస్థితి ఏందో ఆలోచించు. కన్ఫ్యూజన్. ఇప్పుడు మనం సత్యాన్ని బోధించి మనం తీసుకొచ్చేసరికి తట్టుకోలేక మనల్ని చీడ పురుగులని, లేదంటే ఒక అసహ్యంగా, తర్వాత యేసును ప్రాణం పెట్టిన యేసునే నువ్వు కాదంటావా అన్న ఉద్దేశంలో తీసుకొచ్చి మనల్ని ఒక చెడుగా చిత్రీకరించడానికి ఏ రకంగా ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తాం. ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈరోజు సమాజాన్ని సత్యం వైపుకు రానివ్వకుండా ప్రయత్నం చేస్తున్నటువంటిది సాతానుడు. ఆ సాతానుడు డైరెక్ట్గా ఏమి రాడు. ఆ సాతానుడు తన పరిచారకులు అని చెప్పేసి బైబిల్లో చెప్పాడు కదా, తన పరిచారకుల ద్వారా ఈరోజు సత్యం చెప్పే వాళ్ళని ఏం చేశారు అని అంటే, ఒక విరోధిగా లేకపోతే ఒక చిత్రీకరించే ప్రయత్నం, వాళ్ళే చిత్రీకరించేటటువంటి ప్రయత్నం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు అక్కడ దాకెందుకు, సత్యం బోధిస్తున్నటువంటి అపోస్తలులు ఉన్నారే, సత్యం బోధిస్తున్నటువంటి అపోస్తలులు బోధిస్తున్నప్పుడు అపోస్తులను వ్యతిరేకించటానికి, అపోస్తులను చంపటానికి ఎంతమంది కూడుకున్నారు? కానీ అబద్ధం బోధిస్తున్నటువంటి వాళ్ళని ఎవరైనా వ్యతిరేకించారా? ఎవరు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరు వ్యతిరేకించారు? వాళ్ళ దగ్గరికి ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళ వైపు ఎక్కువ. మంచి పాయింట్. సంపూర్ణ సత్యాన్ని బోధిస్తుంది అపోస్తలులు, వీళ్ళని వ్యతిరేకిస్తున్నారు. కానీ సంపూర్ణ సత్యంలోనికి రాని వాళ్ళు ఎవరంటే శాస్త్రులు, పరిచయులు, ప్రధాన యాజకులు అయినటువంటి వాళ్ళు వీళ్ళను వ్యతిరేకిస్తూ, వీళ్ళను తప్పుడుగా చిత్రీకరిస్తూ, వీళ్ళు కరెక్ట్ కాదని చెప్పేసి బోధిస్తున్నారు. కానీ వాళ్ళను వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఆ కాలంలో? లేరు. సో ఇదే విధంగా, ఎందుకంటే గుంపు వాళ్ళ వెనకాల ఉంది కాబట్టి ఈవెంతో చంపటానికి కూడా పౌలు గారు చేసినటువంటి కార్యక్రమం ఏంటి, వాళ్ళని చంపటానికి కూడా శాస్త్రులు, ప్రధాన యాజకుల దగ్గర నుంచి లెటర్ తీసుకొని మరి అధికారికంగా పోయి చంపటానికి ప్రయత్నం చేశాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయనకు కనబడి తన హృదయాన్ని మార్చిన తర్వాత నుంచి చాలా బలంగా ఆయన తర్వాత హింసింపబడ్డాడు. ఒకప్పుడు ఆయన హింసించాడు, తర్వాత ఆయన హింస పడుతూ సరే సత్యాన్ని బోధించుకుంటూ వెళ్ళాడు. ఎలా బోధించాడు? ఆయన యేసే దేవుని కుమారుడు అని బోధించి మొదలు పెట్టాడు తప్ప యేసే దేవుడు అని ఆయన ఎక్కడ ప్రకటించలేదు, చెప్పలేదు. ఇప్పుడు మనకి దేవుడు అనే పదాలు కనపడతాయి అక్కడక్కడ, కానీ అపోస్తులు మాత్రం దేవుని కుమారుడు అనే ప్రకటించుకుంటూ వచ్చారు. యేసే క్రీస్తుని ప్రకటించుకుంటూ వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువుని ప్రకటించుకొచ్చారు. అంతే తప్ప ఇంతకు మించి వాళ్ళు దాటి చెప్పలేదు. ఏదైతే పరిశుద్ధాత్మ ద్వారా బోధింపబడ్డారో దాన్నే వాళ్ళు మనకు చెప్పారు. కానీ ఈరోజు దాన్ని అర్థం చేసుకోలేకపోతుంది సమాజం. రీసెంట్గా ఒక సహోదరుడు బిబు గారు ఆయన మాట్లాడుతూ ఏం చెప్పాడనంటే, అపోస్తులుడైనటువంటి పౌలు గారు రాసినటువంటి రోమపత్రికలో యేసుక్రీస్తు సర్వాధికారి అయినటువంటి దేవుడు అని ఆయన రాశాడట. ఒరిజినల్గా అపోస్తులుడైనటువంటి పౌలు గారు అసలు యేసుక్రీస్తుని దేవుడు అని ఎక్కడా ప్రకటించలేదు, ఎక్కడా చెప్పలేదు. కానీ వాళ్ళు ఏం చూపిస్తారంటే 9వ అధ్యాయం రోమపత్రిక 5వ వచనాన్ని చూపిస్తుంటారు. 4-5 వచనాలు చదివితే, వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులను, వాగ్దానములను వీరివి. పితరులు వీరివారు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడు అని ఉంది ఇక్కడ. సో ఇక్కడ ట్రాన్స్లేషన్ మిస్టేక్ ఉంది అని చెప్పేసి మనం చెబితే, ఇక్కడ ట్రాన్స్లేషన్ మిస్టేక్ లేదు, బొంకూరి ట్రాన్స్లేషన్ మిస్టేక్ ఉంది అని చెప్పేసి ఏదో వేరే పుస్తకం చూపిస్తున్నాడు అని ఆయన ఏదో నింద వేస్తూ చూపించారు. ఏంటది? ఈయన సర్వాధికారి అయినా నిరంతరం స్తోత్రాలు ఉన్నాడు. అది కూడా యేసుక్రీస్తు గురించి చెప్పినటువంటి మాట. కానీ అది ప్రింట్ మిస్టేక్ అన్నాను. సరే, అక్కడైతే కొంతవరకు మీరు చెప్పారు, సరే బొంకూరి జాన్ బొక్కుతున్నాడు అని చెప్పి. సరే, అది బాగానే ఉంది. కాకపోతే
బొంకూరు జాన్ ఏమన్నాడంటే ఆయన ఒక రోమన్ క్యాథలిక్ అనువాదం ఒకటి తీసుకొచ్చాడు. ఈ గుంటూరు ఏరియాలో ఫాదర్ గాలిబాలి అని ఒక ఆయన ఉంటాడు. ఆయన పేరు అదే, ఫాదర్ గాలిబాలి, కామెడీ కాదు, నిజంగా ఆయన పేరు. ఇప్పుడు ఏదో బిషప్ అయ్యాడు అనుకుంటా ఆయన ఒక అనువాదం చేశారు. దాంట్లో ఆ అర్థం వచ్చేలాగా అనువాదం ఉంది. అదే సరైనటువంటి అనువాదం, అది మంచి అనువాదం, మన అనువాదం కంటే బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రింట్ చేసిన బుక్ కంటే అది మంచిదని చెప్పి తీసుకొచ్చాడు బొంకూరు జాన్. అలా ఉందని చెప్పి మేము దాన్ని తీసుకొచ్చి దాన్ని పరిశీలిస్తే ఫాదర్ గాలిబాలి గారు ముందు మాటలో ఏం రాశారంటే, ఈ అనువాదంలో అనువాద దోషాలు ఉండొచ్చు, జాగ్రత్త చదవండి రాశాడు. అనువాదం చేసిన వ్యక్తి అనువాద లోపాలు ఉండొచ్చు అని ఒప్పుకుంటూ రాసినటువంటి గ్రంథాన్ని తీసుకొచ్చి ప్రమాణంగా చూపించి ఇది మన దగ్గర ఉన్న అనువాదం కంటే బాగుంది. ఎందుకు బాగుంది? ఆయన సిద్ధాంతానికి సరిపోతుంది కదా, అందుకు బాగుంది. కానీ మూల భాష ప్రకారం ఆలోచించినప్పుడు కానీ, అంటే ఇప్పుడు ప్రింట్ మిస్టేక్ ఉంది, లేకపోతే మూల ప్రతుల్లో వేరేగా ఉంది అంటే దానికి ఆధారాలు ఎవరు చూపించారు? వాళ్ళు చూపించారు కదా ఎట్లా వేరేగా ఉంది. కానీ డైరెక్ట్ గా మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ చెప్పేది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రుడై ఉన్నాడు అన్నట్టు మనం చెప్తుంది బైబిల్. మనం చూపించినటువంటి ఆర్సిఎం క్యాథలిక్ అనువాదం, క్యాథలిక్ బైబిల్, యాక్చువల్గా ఇది అథనేసియన్ వాడిన బైబిల్. మరి వీళ్ళు అథనేసియస్ యొక్క బోధలో, అథనేసియస్ యొక్క క్రీడ్లో బ్రతుకుతున్నటువంటి వీళ్ళకు సోయలేదు. ఆ అథనేసియస్ వాడినటువంటి బైబిల్ రోమన్ క్యాథలిక్. రోమన్ క్యాథలిక్లోనే బిషప్ ఆయన, ఆ సోయి కూడా వీళ్ళకి లేదు. సరే అని చెప్పేసి మనం ఇది చూపించాం, ఇందులో బాగుంది చూడండి, ఎందుకంటే మనకు వాక్యానుసారంగా ఉంది అని చెప్పేసి ఇందులో చూపిస్తే, ఇది ఓల్డ్ వర్షన్ గుంటూరు పీఠాధిపతి అయినటువంటి గాలిబాలి బిషప్ గారు, ఆ గాలిబాలి గారు అనువదించినటువంటిది. దాన్ని ఎలా తృణీకరించాడు తెలుసా ఆయన? దీన్ని ట్రాన్స్లేషన్ అనువాద లోపాలు ఉండొచ్చు అని ఆయన ముందు మాటగా రాశాడు. అంటే ఇందులో తప్పులున్నాయి అని ముందే రాసి పెట్టినటువంటి ఆ బైబిల్ని తీసుకొచ్చేసి ప్రామాణికంగా ఎలా చెప్తారు అని మాట్లాడాడు. సో ఇది గాలిబాలి అనుకున్నాం. ఇది గాలిబాలి కాదుగా, ఇంకొకటి ఆర్సిఎం. ఇది మన విజయవాడ పీఠాధిపతి అయినటువంటి జోసెఫ్ గారు అనువాదం చేసినటువంటిది. ఇందులో కూడా మనం చూస్తే ఎట్లుంటుంది తెలుసా? రోమిలకు రాసినటువంటి పత్రిక, ఇందులో చదువుతాను చూడండి, 9వ అధ్యాయము 5వ వచనం. వారు మన పితరుల వంశీయులే, క్రీస్తు మానవరీత్య వారి జాతి వాడే, సమస్తమునకు ఏలికయగు దేవుడు సదా స్తుతింపబడునుగాక ఆమెన్ అన్నాడు. సమస్తమునకు ఏలికయగు దేవుడు సదా స్తుతింపబడునుగాక అని అన్నాడు. పోనీ ఇవి ఆర్సిఎం బైబిల్ అని చెప్పేసి పక్కన పెట్టావు అనుకో, మరి గ్రీకులో వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్లు ఏముంది అన్నా కదా, ఒప్పుకోవాలి కదా. నువ్వు ఒప్పుకోకపోతే నీ కర్మ, మిమ్మల్ని ఒప్పించే ప్రయత్నం అయితే మేము చేయం. కానీ హూస్ ఆర్ ద patriarchs and from whom is Christ came to the flesh, being over all God, blessed to the ages, amen అనండి. he is అని లేదు ఇక్కడ. ఇక్కడ తెలుగులో కూడా అంటే గ్రీకుదే, తెలుగులో ఏముందంటే వీరిది పితరులు మరియు వీరి నుండి శరీరమును బట్టి క్రీస్తు వచ్చెను. ఎవడు సమస్తము పై ఉన్నాడో ఆ దేవుడు యుగయుగములకు స్తుతింపదగినవాడు. అది గ్రీకు నుంచి ట్రాన్స్లేషన్, తెలుగులో డైరెక్ట్ ట్రాన్స్లేషన్. మరి ఇంత నీట్గా ఉన్నప్పుడు ఇప్పుడు టెక్స్టువల్ ఎర్రర్ అని చెప్పేసి నీట్గా కనబడుతుంది. దీన్ని పట్టుకొని ఇదిగో మన పౌలు గారు సర్వాధికారి అనే దేవుడు అని అన్నాడు అని. ఒరిజినల్గా దీని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. అసలు జనరల్గా మధ్య మధ్యలో ఆయన, అవును, ఆయన అపోస్తలుడైనటువంటి పౌలు గారికి ఒక అలవాటు ఏంటి అంటే మధ్య మధ్యలో దేవుణ్ణి స్తుతించేటటువంటి అలవాటు ఉంది అని అనేక వచనాలు నేను చూపించడం జరిగింది. సో దీన్ని మరి ఆయన రీసెంట్గా తప్పుపడుతూ వాళ్ళు ఏదో అట్లా అన్నారు ఇట్లా అన్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సరే, ఒకటంటే అనుకోవచ్చు, ఈవెన్ గ్రీకులోకి వెళ్ళినా కరెక్ట్గానే ఉంది, మరి ఇతర తెలుగు ట్రాన్స్లేషన్స్ చూసినా కూడా అట్లనే ఉంది అన్నప్పుడు నీట్గా కనబడుతుంది కదా ఇక్కడ ట్రాన్స్లేషన్ మిస్టేక్ అని చెప్పేసి, ఎర్రర్ అని. మనం దాని పైన చదివినా, స్టార్టింగ్ నుంచి చదివినా, మధ్యలో చదివినా, మళ్ళా రోమపత్రిక చివరిలో చదివినప్పుడు కూడా ఏమంటే అద్వితీయ జ్ఞాన సంపన్నుడైన దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా అంటే అసలు ఎంత క్లారిటీగా ఉంది అంటే వీళ్ళు కేవలం మోసపోయింది ఎక్కడ అంటే దేవుడు అనే పదాల దగ్గర మోసపోయారు. ఇప్పుడు ఇవన్నీ మనం చెప్పుకున్న ఈ నైసియా క్రీడ్ కానీ, తర్వాత అథనేషియన్ క్రీడ్ కానీ, వీటితో పాటుగా ఇవన్నీ కూడా తెలుగు బైబిల్కి వచ్చేసరికి
రాసిన వాళ్ళు కొంతమంది బ్రాహ్మణ పండితులు ఉండటం వల్ల వాళ్ళకి త్రిమూర్తులు, ముగ్గురు దేవుళ్ళు ఎలాగున్నారో దీంట్లో కూడా అలాగే ఉంటుందని ఆ వర్షన్ వేలో రాస్తూ వాళ్ళు దేవత్వం అని ఉన్న వాటన్నిటి కూడా దేవుడు అని ఆపాదించుకుంటూ వచ్చారనమాట. అలా ఆపాదించుకుంటూ వచ్చి ఇదిగో అక్కడక్కడక్కడక్కడ ఎక్కడైతే దేవుడు 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 అన్నానో అవి గట్టిగా పట్టుకున్నారు, మిగతా అవన్నీ వదిలేశారు, ఇది ఒక్కటే పట్టుకున్నారు. కారణం ఏంటి అంటే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన మన కొరకు తగ్గించుకున్నాడు, ఆయన మన క్షమాగుణం కలిగి ఉండడం. సిలువలో కూడా ఆయన అంత బాధపడుతూ కూడా వీళ్ళని క్షమించమని అడిగాడు. వేయించుకున్నాడు, అంత తగ్గింపు ఎవరుకున్నాడు, చూపిరా ఏ దేవుడన్నా చూపి అంటారు. దాని గురించి నేను కూడా ఒక సబ్జెక్ట్ మాట్లాడినప్పుడు చాలా ఘనంగా గొప్పగా మాట్లాడింది ఏంటంటే, ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి రావాల్సిందే. ఖచ్చితంగా. ఎందుకు రావాలి అని అంటే, ఈ ప్రపంచంలో ఆయనంత మంచోడు మానవులలో ఎవ్వడు లేడు. కాబట్టి ఆయన చెప్పిందే నిజమని నమ్మాలి. ఆయన ఏ దేవుణ్ణి అయితే చూపించాడో ఆ దేవుణ్ణి మనం ఆరాధన చేయాలి. ఆయన ఏ దేవుడి గురించి చెప్పాడో ఆ దేవుని దగ్గరికి చేరాలి అంటే ఆయన మాత్రమే మార్గం అనే విషయం నేను చాలా చాట్లు మనం అదే అంటున్నాం కదా, నీ మోకాలు ప్రభుని యేసుక్రీస్తు నామమున వంగి తండ్రి మహిమార్థమే నీ నాలుక ఒప్పుకోవాలి, యేసుని ప్రభుగా ఒప్పుకోవాల్సిందే ఖచ్చితంగా. అంత గొప్ప ఆధిక్యత బైబిల్లో యేసు ప్రభుకి తండ్రి అయిన దేవుడు ఇచ్చాడు. అసలు తండ్రి అయిన దేవుని తర్వాత అంత ఆధిక్యత ఉంది ఎవరికైనా అంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు. కరెక్ట్గా చెప్పాలంటే అన్న, వీళ్ళు యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుడు అని అనటంతో మేము యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏదో గొప్ప చేస్తున్నాము లేదా ఆయన్ని గొప్పగా మహిమపరుస్తున్నాము అనే భ్రమలోకి వెళ్తున్నారు. కానీ ఒరిజినల్ ఇక్కడ ఒక విషయం చెప్తాను నేను, మీకు అడ్డం వస్తుంది ఏంటంటే, మీరు అన్నది ఆయన గొప్పగా చూపించాలని అనుకునే వాళ్ళు ఎవరంటే విశ్వాసం. ఈయన యేసు దేవుడు అని చెప్పి సంపాదించుకోవాలి సేవకు, అది ఈ రెండు తేడా ఉంటుంది అన్నమాట. చెప్పారు అంటే యేసును దేవుడు అని చెప్తే వీళ్ళందరికీ ఇష్టం. అంటే ఒక రకంగా చెప్పాలంటే, మన హేరోదీయులు ఎవరైతే ఉన్నారో వాడు చేసిన కార్యక్రమమే ఈ రోజు పాస్టర్లు అందరూ చేస్తున్నారు. హేరోదు ఏం చేశాడు? అపోస్తలులను హింసించటం, చంపటం అనేది యూదులకు ఇష్టమైన కార్యం అని చెప్పేసి గమనించినటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే, పేతురును జైల్లో వేసేస్తాడు, యాకోబును చంపించేస్తాడు. యాకోబును చంపించేసేసిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి పేతురును కూడా లేపేద్దామని చూశాడు. ఎందుకు? పర్పస్ ఏంటి అంటే ఓన్లీ ఇది యూదులకు ఇష్టమని. ఇప్పుడు సేవకులు కూడా ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తును దేవుడు అని అంటే ఇష్టపడుతున్నారు జనాలు. యేసుక్రీస్తును దేవుడుగా చూపిస్తే జనాలు ఆసక్తి చూపిస్తున్నారు కాబట్టి దేవుడుగా చూపిద్దాం అనే భ్రమలోకి వెళ్తున్నారు తప్ప, ఒక ఒరిజినల్గా ఆలోచిస్తే ఒక పాయింట్ ఇక్కడ ఇదే గుర్తొస్తుంది. నిజం అది. ఎందుకంటే ఆయనకు సంఘం లేదు, ఆయనకు వేరే సోర్స్ లేదు బ్రతకటానికి. ఇంట్లో కూర్చొని ఎవడే మాట్లాడుతున్నాడో సమాజంలో న్యూస్ చూసుకుంటూ ఉంటాడు, వెంటనే రియాక్ట్ అవుతాడు. ఎందుకంటే రీసెంట్గా మీరు చూడండి, అనేది ఆలోచిస్తుంది, అదే ఆయన గ్రాప్ చేస్తాడు, ఎందుకంటే డబ్బులు కావాలి. రీసెంట్గా ఒక వ్యక్తి మరుగుజ్జు, ఒక పాస్టర్ జోసెఫ్ అని ఆయన చనిపోయాడు. ఆయన చనిపోతే వెంటనే ఆయన మీద ఒక వీడియో చేశాడు, 1,00,000 దాటింది. అంటే జనం ఎంత పిచ్చుకున్నారు. ఈయనకేం కావాలి అంటే, వీడు ప్రజానాడి పట్టుకొని ఏం చేస్తున్నాడు అంటే, ప్రజలు ఏదైతే చూస్తారో దాన్ని కరెక్ట్గా క్యాచ్ చేసుకునేటటువంటి ప్రయత్నంలో ఉన్నాడు తప్ప ఇతనికి సత్యం తెలియదు, బైబిల్ తెలియదు, ఇతనికి బైబిల్తో దేవునితో సంబంధమే లేదు. వాడుకుంటున్నాడు బ్రతకటానికి, బ్రతుకు తెరువు కోసం. ఇది ఈయన గురించి ఇది వేరే విషయం. దీన్ని పక్కన పెడితే ఒక మేజర్ థింగ్ ఏంటి అంటే, యేసుక్రీస్తును దేవుడుగా చూపిస్తే వాళ్ళకు వచ్చే లాభాన్ని బట్టి చూపిస్తున్నారు తప్ప, యేసుక్రీస్తును దేవుడు అని చెప్పడంతో ఆయన గొప్పతనాన్ని ఎలా జీరో చేస్తున్నారో వీళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకనంటే ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను, మనం కొంచెం బ్రేక్ తర్వాత కొంచెం మాట్లాడదాం. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి సాధించిన ఘనత, పాపము లేనివాడుగా బ్రతికే విధానం, ఆయన చేసినటువంటి కార్యాలు, ఇదంతా చూసి ఎంత గొప్పవాడు ఆయన, ఎంత ఘనత, గొప్పతనం అనేటటువంటి విషయం మనకు కనబడుతుంది. కానీ ఒకవేళ ఆయన్ని దేవుడు అని అంటే ఇందులో గొప్పతనం ఏముంది? ఇప్పుడు ఆయన ఇంత హింస పొందాడు, ఆ హింస పొందటంలో ఉపయోగం ఏముంది? దేవుడు కాబట్టి పొందుతాడువా? పెద్ద విషయం ఏముంది చెప్పు? అంటాం కాదు, మనకి ఎవరికైనా కనబడేది అది అర్థమైపోతుంది కదా. నేను అంట, ఎవరు అనట కాదు, నేనే అంట. దేవుడు అయితే అందులో పెద్ద వింత ఏముంది? ఇది ఎట్లుంటుంది అంటే,
సైకిలో బైకు గాల్లో ఎగిరింది అనుకో, చాలా వింతగా చూస్తాం మనం. అదే విమానం ఎగిరితే అది వింత. దేవుడు అనేవాడు ఏమైనా చేయగలడు. ఆయన యేసు ప్రభు దేవుడు కాబట్టి చేశాడు. అందులో గొప్పతనం ఏముంది? ఆయన దేవుని కుడి పార్శ్వాన కూర్చున్నాడు అని అంటే అది గొప్ప విషయం. కానీ ఆయన దేవుడైతే అందులో గొప్ప ఏముంది? ఆయన దేవుడైతే అక్కడ పరలోకానికి వెళ్ళటంలో, దేవుని కుడి పార్శ్వాన కూర్చోటంలో పెద్ద వింతేముంది, గొప్పేముంది? అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క గొప్పతనాన్ని మేమేదో హెచ్చిస్తున్నామనే భ్రమలో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క గొప్పతనాన్ని జీరో చేసినటువంటి వాళ్ళు. వీళ్ళకి అర్థం కావట్లే. ఇప్పుడు దేవుని కుమారుడు ఈ లోకంలో ఈ లోకాన్ని జయించి దేవుని కుడి పార్శ్వాన కూర్చోవటం హైలైటా? దేవుడు ఈ లోకాన్ని జయించి దేవుని కుడి పార్శ్వాన కూర్చోవటం హైలైటా? ఇది రెండు రకాలుగా మైనస్. ఒకటి, ఆయన దేవుడు అంటే ఆయన గొప్పతనం జీరో అవుతుంది, అంత మాత్రమే కాకుండా ఆయన దేవుడు అయితే ఆయన్ని మనం ఫాలో అవటం సాధ్యమవుతుందా? ఆయన్ని మనం మాదిరిగా పెట్టుకోవచ్చా? అయ్యా, ఆయన దేవుడు కాబట్టి ఇలా బ్రతికాడు, నేను దేవుణ్ణి కాదు, నేను అలా ఎలా బ్రతకగలను? కాబట్టి నేను పాపాలు చేస్తూనే బ్రతుకుతా. నాకు తెలిసి ఒకటి, ఈ త్రిత్వవాదులు, త్రిత్వాన్ని బోధించేటటువంటి వాళ్ళు, యేసుక్రీస్తు దేవుడు అని చూపించేటటువంటి వాళ్ళందరూ అందుకోసమే పాపాలు చేస్తూ బ్రతుకుతుంటారు, పాస్టర్తో సహా. ఇప్పుడు మనకు అట్లనే అర్థమవుతుంది ఇప్పుడు. ఎందుకంటే ఎంతో మంది సేవకులు, పాస్టర్లు అనుకునేటటువంటి వాళ్ళు పాపాలు చేస్తూ దొరికి పట్టబడి ఒక్కొక్కరు ఇద్దరిద్దరు ముగ్గురు భార్యలు. ఆయన అంటే దేవుడు అండి, ఆయనలా మేము ఆడి ఉంటామండి, ఆయన అంటే ఉండగలుగుతాడు, మన మనుషులు అయిపోయాయి. అంటే క్రైస్తవం ఏమైంది ఇక్కడ? జీరో అయిపోయింది, నిర్వీర్యం అయిపోయింది. యేసుక్రీస్తు దేవుడు అనటంతో ఏం జరుగుతుంది అంటే క్రైస్తవ్యం జీరో అయిపోతుంది, నిర్వీర్యం అయిపోతుంది అనేటువంటి విషయం అర్థం కావట్లే వాళ్ళ. నాకు ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది, చెప్పండి. అంటే మీరు కూడా అంటే సినిమా చిన్న చెప్పడానికి మీరు కూడా చూసే ఉంటారు. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా క్లైమాక్స్ గుర్తొస్తుంది. ఎలాగంటే శ్రీదేవి యొక్క ఉంగరంలో దేవుని శక్తి, దైవశక్తి, దేవుని యొక్క మహిమ ఉంటుంది. సరే, చిరంజీవి లాస్ట్ ఫైట్లో విలన్ చిరంజీవిని పొడుస్తాడు. పొడిచినప్పుడు శ్రీదేవి వచ్చేసి ఏమంటుందంటే, నా దగ్గర ఉంగరం ఉంది కదా, ఈ ఉంగరం తీసుకో, ఈ దైవశక్తితో నువ్వు విలన్ని ఓడించవచ్చు, విలన్ మీద నువ్వు విజయాన్ని పొందొచ్చు అని చెప్పి శ్రీదేవి అంటది. అప్పుడు చిరంజీవి అంటాడు, ఈ దుష్ట శక్తిని సంహరించడానికి దైవశక్తి ఎందుకు, మానవ శక్తి చాలు, నేనే వెళ్ళి వాడిని ఓడిస్తానని చెప్పేసి వెళ్తాడు. అలాగే చేస్తాడు, అందుకే వాడు మెగాస్టార్ అయ్యాడు. అంటే ఆ ఉంగరం తీసుకుని దైవశక్తితో అతన్ని ఓడిస్తే ఆ సినిమా సినిమా హిట్ అయ్యేది కాదు అసలు. ఉంగరాన్ని పక్కన పడేసి మానవ శక్తితో అతన్ని ఓడించి జయించడమే సినిమా హిట్ అయింది, మెగాస్టార్ అయ్యాడు. అంతే కదా. యేసుక్రీస్తు వాడు దేవుడై ఉండి లోకాన్ని జయించే పెద్ద విశేషం ఏముంది? కరెక్టే. మనిషిగా ఉండి లోకాన్ని జయించడము గొప్ప విషయం. వెరీ గుడ్, మంచి పాయింట్. కాబట్టి ఎందుకు మన ఈ డిస్కషన్ అని అంటే, ఎక్కడ పొరపాటు చేస్తున్నారు వీళ్ళు త్రిత్వవాదులు, ఎక్కడ మిస్ అవుతున్నారు? వాళ్ళు ఏదో అనుకొని ఏదో చేసేస్తున్నారు. తెలియకుండానే వాళ్ళు పరిశుద్ధాత్ముడిని ఒక అబద్ధీకునిగా, యేసుక్రీస్తుని ఒక అబద్ధీకునిగా, దేవుణ్ణి కూడా ఒక అబద్ధీకునిగా చిత్రీకరిస్తూ సాగుతున్నారు వాళ్ళు అనే విషయం వాళ్ళకి అర్థం కావట్లేదు. ఒక రకమైనటువంటి ట్రాన్స్లో ఉన్నారు వాళ్ళు, ఒక రకమైనటువంటి భ్రమలో బ్రతుకుతున్నారు వాళ్ళు. వాళ్ళ వెనకాల ఉన్నటువంటి వాళ్ళకి అర్థం కావట్లే. మనం వచనం టు వచనం చెప్తుంటే ఇది వాళ్ళకి అర్థం కాక, ఏమైంది మీరు, ఏం పుట్టింది మీకు, యేసుక్రీస్తు ప్రభుల వారి వెంట ఎందుకు ఇట్లా పడుతున్నారు, మూర్ఖులు, మేము బోధిస్తున్నది ఏంది? యేసుప్రభు ఎక్కడైనా తను తాను దేవుడు అని చెప్పుకోలేదు, నేను దేవుని కుమారుని చెప్పుకున్నాడు. అలా చెప్తేనే ఆయన ఆనందపడ్డాడు, సంతోషపడ్డాడు. అదే మేము చెప్తున్నాము. దాన్ని బట్టి యేసుప్రభు ఆనందపడుతుంటే నువ్వేంట్రా లేని చెప్తున్నావు? లేని చెప్పింది నువ్వు ఇబ్బంది పెడుతున్నావు ఆయన్ని. ఇబ్బంది పెడుతుంది నువ్వు. అంటే వాళ్ళు ఒక భ్రమలో ఎలా వెళ్ళిపోయారు, ఒక ట్రాన్స్ ఎలా వెళ్ళిపోయారు అంటే, ఆయన్ని దేవుడు అంటేనే యేసుప్రభు సంతోషిస్తాడు అన్నట్టుగా. ఎక్కడైనా ఆధారం ఉందా బైబిల్లో? మనుషుల్ని మభ్యపెట్టడం, మనుషుల్ని సంతోషపెట్టడానికి ఈ బోధ తప్ప దేవుని సంతోషపెట్టే బోధ ఎంత మాత్రం కాదు. అది కేవలం ఏంటంటే వాళ్ళ నుంచి మనం మనీ క్యాష్ చేసుకోవాలంతే. భక్తి బలహీనతగా మారింది, దానివల్ల క్యాష్ చేసుకుంటున్నారు. అదే ఎక్కువ మంది ఇప్పుడు నిజంగా చెప్పినట్టు దురద చెవులు కలిగిన వాళ్ళు,
కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చింది అన్నట్టు విశ్వాసులు కల్పనా కథల వైపు తిరిగేశారు. ఇక మనం కూడా తిరగక తప్పదు, లేకపోతే మనకు భుక్తి లేదు అని చెప్పేసి పాస్టర్లు కూడా అటు తిరిగేశారు. అంటే బోధకులు విశ్వాసుల కోసం బోధ చేస్తున్నారు తప్ప దేవుని కోసం చేయట్లా. అవును, ఎందుకంటే ఇప్పుడు మీరు వీళ్ళు అన్నట్టు బ్రతకాలిగా. దురద చెవులు అంటే వినటానికి ప్రయత్నం చేయరు, నేర్చుకోవాలని ఆసక్తి. వాక్యం వినటకు వేగురపరుడు వాడు అంటాడు చూసావా, ఈ వాక్యం ఏంటి, దీంట్లో ఏముంది తెలుసుకోవాలి అనే ఆతృత ఎవరికి లేదు ఈ బిజీ షెడ్యూల్లో. ఏ ప్రభు దేవుడిని నమ్మితే ఆమె దొరికిందా దొరకలేదా లోక సంబంధమని వీటి కొరకే. దాన్ని వీళ్ళు మంచి చక్కగా క్యాష్ వేసుకున్నారు కాబట్టి కలిపి కొట్టేస్తున్నారు మంచిగా చక్కగా. దేవుడు ఏసే దేవుడు ఏసే దేవుడు అని ఎక్కడా లేనిది. కానీ జనాలు నమ్ముతున్నారు అబద్ధానికి. మరి అంత మంది ఉన్నప్పుడు సత్యం చెబుతుంటే ఈ సత్యం మరి వెళ్ళాలి కదా. ఖచ్చితంగా సత్యాన్ని మనం ఏ రకంగా ఏ శ్రమ వచ్చినా ఏ కష్టం వచ్చినా ఎవడు మన మీదకి వచ్చి మనల్ని ఇది చేసినా కానీ ఖచ్చితంగా మనం సత్యం అయితే చెప్పాల్సిందే. ఇప్పుడు మనల్ని చాలా దారుణంగా అంటే దారుణంగా చిత్రీకరించిన వాడు వీడనే కాదు, చాలామంది చీడపురుగులు. చీడపురుగు అని ఎవరిని అంటారు? పంటను నాశనం చేసే దాన్ని చీడపురుగు అంటారు, సమాజాన్ని నాశనం చేయడం చీడపురుగు అంటారు. వాడు చీడపురుగు అయి ఉండి మనల్ని చీడపురుగు అంటున్నాడు మనం సత్యం చెబుతుంటే. అంటే ఎంత దారుణాతి దారుణమైన స్థితిలోకి క్రిస్టియానిటీ వెళ్ళిపోయిందంటే ఈరోజు క్రైస్తవ్యం ఎక్కువగా ట్రోల్స్ గురి చేయబడుతుంది సోషల్ మీడియాలో. మీమ్స్ ట్రోల్స్ చేయడానికి కారణం ఏంటంటే పనికి మాలిన సాక్ష్యాలు, పనికి మాలిన బోధ, పనికి మాలిన వాళ్ళు పనికి మాలిన సాక్ష్యాలు చెప్పేటోళ్ళు కూడా యేసు దేవుడు అనే చెప్తారు. వాళ్ళు యేసు దేవుడే అంటారు. లాజికల్గా అయినా సరే ఆలోచిస్తే ఈరోజు కొంతమంది 1 by 1 తయారవుతున్నారన్న. మన తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఈ దయ్యాల బుద్ధ చేసేటటువంటి వ్యక్తి ప్రవీణ్ షారోన్ అనేటటువంటి వ్యక్తి ఒకటే కనబడేటోడు. ఆయన తర్వాత అదే బాణిలో వెళ్తే చాలా మంది జనాలు వస్తారు. మూఢనమ్మకాలు కలిగినటువంటి ప్రజలు భారతదేశంలో మరి ముఖ్యంగా తెలుగు ప్రజల్లో ఎక్కువ అని ఆయన్ని చూసేసి తర్వాత అమతేజ లాంటి వాళ్ళు లేచారు. రాత్రి నేను ఒక వ్యక్తిని చూశాను. ఆయనకు కూడా దగ్గర 54,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆయన కూడా సేమ్ అప్పుల బాధల ఇవే శరీర సంబంధమైన వాటిని చూపిస్తూ రండి రండి అని పిలుపునిస్తూ అసలు వింత విడ్డూరంగా మాట్లాడుతున్నాడు. ఆయన ఏమనుంది, క్రీస్తు మీరు లేపబడిన వారైతే పైన వాటిని వెతకండి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకండి అంటే ఏం బోధించారు? టోటల్ విరుద్ధం. నేను అనేది అదే, చాలా క్రిస్టియానిటీ అభాసుపాలు అయిపోతుంది, పరువు పోతుంది, బాధపడాల్సి వస్తుంది, దేవుణ్ణి వీళ్ళు దుఃఖపెడుతున్నారు అనేది లోపల ఉంది వేదన. ఆ వేదనతో మనం ముందుకు వస్తున్నాం కానీ మనల్ని ఆదరించేవాళ్ళు కానీ మన మాట నమ్మి మనతో సపోర్ట్ చేసేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఒకటే అన్న, ప్రవక్తలు కూడా ఒంటరిగానే పోరాడి చచ్చిపోయారు. అపోస్తలులు కూడా జనాల బేస్ను బట్టి మాట్లాడలేదు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా, ఎవరు వచ్చినా రాకపోయినా సాగిపోయారు. అక్కడికి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా జనాల్ని బట్టి మాట్లాడలేరు. ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయినా మిగిలిన 12 మందికి కూడా మీరు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి తప్ప నేనైతే మారను అని చెప్పేసి ఏకధాటిగా ఈరోజు మనం కూడా సేమ్ టు సేమ్, అందులో పెద్ద తేడా ఏం లేదు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా అంతే. ఎవరు వినకపోయినా మనం మాత్రం వాస్తవం చెప్పుకుంటూ ముందుకు సాగటమే, బైబిల్లో ఉన్నట్టుగా చెప్పుకుంటూ ముందుకు సాగటమే. సో ఆ విధానంలో వెళ్ళేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా, ఎవరు ఏమనుకున్నా సత్యం చెప్తాం మన ధ్యేయం. సత్యం కోసమే బ్రతుకుదాం, సత్యం కోసమే చచ్చిపోదాం. ఓకేనా? అందరికీ వందనాలు.